అనగననగరాగ మతిశయుల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం రాసిన కవి పేరేంటో చెప్పండి. టీచర్ నేను చెప్తాను. చెప్పండి. యోగి వేమన. యోగి వేమన. ఆయన రాసిన గొప్ప పద్యాల్లో ఇది ఒకటని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఇంకొక పద్యం ఆయన రాసిన చాలా గొప్ప పద్యాల్లో ఇది కూడా ఒకటి. చెప్పులోన రాయి చెవిలోని జోరీగా కంటలోని నలుసు కాలుములు. ఇలారా. మళ్ళీ స్కూల్కి మొబైల్ తీసుకొస్తావా? నోరు తెరిచి చెప్పు. లేదు. వెళ్ళి కూర్చో. ఇది ఇక్కడే ఉండు నువ్వు. దీనికి మీ నాన్న సమాధానం చెప్పమను. మీ నాన్న నంబర్ చెప్పు. 9 9 4 4 6 9 2 0 3. మీ నాన్న పేరేంటి? శశి. ఎంత కొట్టారు? పదండి వెళ్దాం. మళ్ళీ ఇలా చేస్తావా? చేయను. సరే తీసుకెళ్ళు. సార్. ఎస్. పర్మిషన్ ఇస్తారా? ఒక్క 2 hours. ఆ లోపలే నేను వచ్చేస్తాను. విషయం ఏంటి? ఈ రోజు నాకు డ్రైవింగ్ టెస్ట్ ఉంది. పర్వాలేదే. అయితే స్కూల్లో ఒక కారు పార్కింగ్ పెట్టించాల్సి వస్తుందేమో. మీరేమంటారు? ఇక్కడ పిల్లలున్నారు. పక్కన ఒక కొట్టు కూడా మొదలు పెట్టచ్చు సార్. సార్ నేను వెళ్ళిరానా? అలాగే. థ్యాంక్ యూ సార్. నేను లేట్ అయ్యానా? లేదులే. అయినా వాళ్ళు మనల్ని వెతికేలోపు అక్కడికి మనం వెళ్ళిపోవాలి. పదండి. హే అటు కాదు, ఇటు ఇటు. వెళ్ళు వెళ్ళు. ధైర్యంగా బండి తీ. హ్యాండ్ బ్రేక్ మర్చిపోయాను. సరే ఒక ప్యాకెట్ సిగరెట్స్ ఇవ్వండి. ఇంకా టీ ఇవ్వలేదు. ఒకటి వితౌట్. అమ్మా ఒక లెమన్ సాల్ట్ ఇవ్వండి. ఒక బ్లాక్ టీ ఇవ్వండి. చూడండి, మీకు తాగడానికి ఏదోటి కావాలి కదా. కాసేపు ప్రశాంతంగా ఉండండి. మీ అందరికి ఇస్తాను, సరేనా? బామ్మ, నీ దగ్గర ఐడియా రీఛార్జ్ కార్డు ఉందా? వీటిని మొహానికి ఎండ తగలకుండా కట్టుకున్నారా? రీఛార్జ్ కావాలంట, పోరా ఇక్కడ నుంచి. చదువుకోవడం మానేసి రీఛార్జ్ కావాలంట, పోరా ఇక్కడ నుంచి. ఊరికే వచ్చేస్తారు. రిలాక్స్. నువ్వు అస్సలు టెన్షన్ పడుకో. క్లచ్ పట్టుకో, ఫస్ట్ గేర్ వెయ్యి, యాక్సిలరేటర్ ఇవ్వు. ఆ తర్వాత వెహికల్ ఇన్స్పెక్టర్ ని చూసి ఒకసారి అందంగా నవ్వావంటే పని అయిపోతుంది. ఓకే ఓకే. నెక్స్ట్. ఇప్పుడు రోడ్ లో రన్నింగ్ టెస్ట్, వెహికల్ ఇన్స్పెక్టర్ తో పాటు. నేను వెళ్లి వెహికల్ టెస్ట్ లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. ఏమైంది?
ఎలాగోలా హెచ్ పూర్తయింది. ఇప్పుడు రన్నింగ్ టెస్ట్ ఉంది. కాస్త భయంగా ఉంది. అది ఈజీలే. ఇంకేం కావాలి? అయ్యో, మీరు భలే చెప్తారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. స్ట్రైట్. స్ట్రైట్. హఠాత్తుగా వచ్చి ఎవరో కనిపించట్లేదని చెప్తున్నారు. తమాషాగా ఉందా? జరిగింది జరిగినట్టుగా చెప్పండి. నాకేమీ తెలియదు సార్. కార్ని వెహికల్ టెస్ట్ కి పంపించి నేను అక్కడికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూస్తే కారు లేదు, టీచర్ లేరు. ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలిరా భగవంతుడా? అమ్మా కాస్త ఏడవడం ఆపు. నేనే సార్ ఆ టీచర్ ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే నేనేం చెప్పను సార్. ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నావిడ సార్. సార్ అదేంటంటే ఆ బండిలో టీచర్ తో పాటు వెహికల్ సార్ ఎక్కెళ్తాను నేను చూసాను సార్. ఏ వెహికల్ సారు? అనవసరంగా ఏది మాట్లాడకండి. మేము ముగ్గురమే డ్యూటీలో ఉన్నాం. మేము ఇక్కడే ఉన్నాం కదా. హెచ్ టెస్ట్ అయిపోయింది, మిగతా ఫార్మాలిటీస్ అన్ని అయిపోయాయి. కానీ రన్నింగ్ టెస్ట్ ఇంకా జరగలేదు సార్. ఇదిగో ఈ ఫైల్ చూడండి. కంట్రోల్ రూమ్ కి మెసేజ్ పాస్ చేయండి. ఓకే సార్. క్విక్. మీరు స్టేషన్కి రండి. రిటర్న్ కంప్లైంట్ తీసుకోవాలి. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళని స్టేషన్ రమ్మని చెప్పండి. సార్ సార్ ఇది మీ పాపకి ఇవ్వండి. నా తరపున తనకి బర్త్డే గిఫ్ట్. నేను తనకి నైట్ ఫోన్ చేస్తాను. ఓకే. తను ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. అపోలోలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ ప్రార్థన ఆపకుండా చేస్తున్నాం. అంతా సెట్ అవుతుంది సార్. లీజా. సరే. హలో చెప్పు లీజా. ఏవండి, నేను స్టేషన్కి వచ్చేసాను. మీరు ఇక్కడికి వచ్చే ముందు కొన్ని వస్తువులు కొనాల్సి ఉంటుంది. నువ్వేం చెప్పకు, మెసేజ్ చేయి చాలు. నేను కారు తీస్తున్నాను. సరే. ఇంకా బర్త్డే కేక్ కొనడం మర్చిపోకండి. ఏయ్ అదేలా మర్చిపోతాను. సార్ మీరు వెళ్ళండి, బండి నేను పార్క్ చేస్తాను. సరే. ఈ వానిటి ఎలా పడుతుంది? ఇది ప్యాక్ చేయమ్మా. సరే సార్. ఒక్క నిమిషం. పేరు మారిపోయిందే. అమ్ము కాదు, చిన్ను. చిన్ను. సారీ సార్, ఇప్పుడే మార్చేస్తాను. త్వరగా ఇవ్వండి. బిల్ పే చేయండి, ఈలోపు మార్చేస్తాను. మీరు ఎలా అంటే ఎలా? మీ షాపుకి వచ్చే కస్టమర్ల కార్లకి మీకు బాధ్యత ఉంది కదా? ఉంది, అందుకే సెక్యూరిటీ. ఇదిగో ఈయనే ఆ సెక్యూరిటీ. సార్ కారును ఎవరో దొంగిలించారంట. ఏంటయ్యా, ఏంటి సమస్య? ఏం కారు కనిపించట్లేదంట. దానికి వీళ్ళతో గొడవ పడితే ఏమొస్తుంది? స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఒక ఫోన్ చేసుకోవాలి. రేయ్, నాన్నని మాట్లాడుతున్నాను. నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళి అమ్మని పిక్ చేసుకో. త్వరగా వెళ్ళు. మన కారుని దొంగిలించారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మిస్టర్ థామస్, బండిని దొంగిలించారు అంటే అదేమీ పెద్ద విషయం కాదు. ఒక టీ తాగడం లాంటిది. బండుండే చోట దొంగతనం కూడా జరుగుతుంది. సరిగ్గా
ఈ సంఘటన జరిగి ఎంతసేపు అయి ఉంటుంది? ఒక 1 అవర్ అయి ఉంటుంది సార్. అయితే ఆ కారుని మాయాబజార్కు వెళ్ళి వెతకండి. మాయాబజారా? దొంగ సరుకు మార్కెట్ సార్. కొత్త కారు సార్. పాటలు తీసేవారికి కొత్తదాని పాతదాని తేడా ఉండదయ్యా. ఊరికే దొరికింది కదా, ఏది దొరికినా అలాగే చేస్తుంటారు. వాళ్ళ పనే అదయ్యా. సార్ టైం అవుతుంది, ఏదన్నా చేయండి సార్. చేస్తాను. అదంతా చేయటానికి మాకు కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి. రూల్స్ గురించి చెప్పాలంటే వాటిని ముఖ్యంగా 2 విధాలుగా చెప్పొచ్చు. ఒకటి లీగల్, రెండవది ఇల్లీగల్. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న లీజా థామస్ ని గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్న టీచర్ వినిత కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంటర్స్టేట్ సెక్స్ రాకెట్ లో వీళ్ళేమైనా బాధింపబడ్డారా అన్న విషయం మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏంటి మీకు ఆటలుగా ఉందా? కుటుంబ సభ్యులు పడే బాధ తెలుసా మీకు? ఎందుకెలా వేశారు? చూపిస్తారా? మీరు వదలండి. మీకు నిజం తెలుసా? ఏంటంకుల్ ఇది? కాసేపట్లో స్నానం చేసేవాడిని. శుభకార్యానికి వెళ్తున్నావు కదా, పైనుంచి వర్షం పడిందని అనుకోయాబి. అవును, వర్షం పడిందంటే ఈ పాటికి నేను బూతులు మాట్లాడుండేవాడిని. పైకి రారా ముందు. కాస్త త్వరగా రండి అంకుల్, టైం అయింది. టైం గురించి నువ్వు మాట్లాడకు. ఎన్ని గంటలకు వస్తారని చెప్పావు? 9ంటికి.
ఇప్పుడు టైం ఎంత? 9:15. అంతే కదా? అలాగా, ఇక నోరు మూసుకుని పదరా. పద పద. రవి అన్నయ్య బాగున్నారా? బాగున్నాను. ఈరోజు లేవా? లేదు, నైట్ డ్యూటీ. వాళ్ళెవరు కొత్తగా వచ్చారా? ముద్దు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. ఆయన ప్లేస్ లో వచ్చారు మంగరాజు. ఏ ఇంటికి వచ్చారో తెలుసు కదా. నువ్వు బండి తీ, నేను తాళం ఇచ్చేసి వస్తాను. అక్కడే ఉన్నావే, రారా. అటువైపు వెళ్ళాలా? అవును. పడవ నడిపేవాడు అటువైపు ఉన్నాడే. పొద్దున్నే హాస్పిటల్ కేసు. బోట్లో వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. మిమ్మల్ని తీసుకెళ్లాలంటే వేరే వాళ్ళు రావాల్సిందే. ఓ 5 నిమిషాలు ఆగండి. ఎవరో రాకపోతే నేనే తీసుకెళ్తా. మనం ఒక టీ తాగుదామా? నాకొద్దు అంకుల్. అయితే నాకు వద్దు. వచ్చేసావమ్మా? అమ్మా, వీడిని అటువైపు వదిలేసాయి. నేనెప్పుడు వచ్చినా మీరు ఇలాగే చేస్తుంటారు తాతయ్య. ఏంటి? వాళ్ళని వదిలిపెట్టడం. బోటు నడిపేవాడి పని పాడు చేయకూడదు కదమ్మా. వాడిని ఇలాగనే తప్పించుకొని అమ్మా. ఏ, మీరు కాస్త లెఫ్ట్ సైడ్ కి రండి. అంకుల్, ఈ ప్రభాకర్ నాయర్ మీకు మంచి ఫ్రెండే కదా? అవును. ఏ మనల్ని ఈ పరిస్థితిలో రమ్మని చెప్పారు కదా. చుట్టుపక్కల ఏమో ఎవరూ లేరు. నువ్వు ఊరిని చూడకురా, ఆ అమ్మాయిని మాత్రమే చూడు చాలు. సరే, నాకు అస్సలు నమ్మకం లేదు. పీజీ, ఎంఎస్డబ్ల్యూ, సోషియాలజీలో ఎంఫిల్, కానీ చేసే పని ఒక స్కూల్లో టీచర్. కావాలంటే చూడు, తను తప్పకుండా +2లో ఫెయిల్ అయ్యి ఉంటుంది. ఇదే నీతో సమస్య. ప్రతిదాన్ని తలకిందులుగా ఆలోచిస్తావు. చూద్దాం. అక్కడికి వెళ్ళాక తలంతా నూనె పెట్టుకుని అది ఇది మాట్లాడుతూ పేర్లు చూసుకుంటూ కూర్చొని ఉంటుంది ఆ సోషియాలజిస్ట్. రేయ్, నేను నీకు విషయం చెప్తాను. నువ్విలాగే చేస్తూ ఉంటే ఈ జన్మలో నీకు ఇంక పెళ్లి కాదు. అంతఃపురంలో ఉండే చిలకలాంటి అమ్మాయే నీకు అసలు నచ్చలేదు. మరి మొన్న చూసిన అమ్మాయి ఇంక చెప్పనక్కర్లేదు. ఆ అమ్మాయి బాగా తెల్లగా ఉంది. ఆ అమ్మాయి నవ్వితే ఎంత అందంగా ఉంది. అలాంటి అమ్మాయి నచ్చలేదని చెప్పావు. అవును, నేను తెలియక అడుగుతున్నాను, అసలు నీ మనసులో ఎవరున్నారు? సల్మా కరామి. సల్మా కరామి కౌనేవో? ఎవరది? అడ్రస్ ఇవ్వు, నేను కనుక్కుంటాను. తను లెబ్రాన్ లో ఉంటుంది. లెబ్రాన్ లోనా? అక్కడేం చేస్తుంటుంది? అయ్యో అంకుల్, 13 సంవత్సరాల ముందు చూసిన అమ్మాయి, జిబ్రాన్ వాళ్ళ లవర్. ఇక్కడ చిలకలాగా ఉన్న అమ్మాయిలందరినీ వదిలేసి ఒక దయ్యాన్ని చేసుకుంటానంటావేంట్రా? అది ఇంకొకటి లవర్ని. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఎప్పుడు కడతారో ఏంటో. హలో, 2 రూపాయలు ఇవ్వండి. ఎందుకు? బోట్ చార్జ్. ఇదిగో, నువ్వు పదరా. ఇదిగో అన్నా, ముగ్గురం వచ్చాం. వచ్చేసావమ్మా. నిన్ను చూడటానికి ఎవరో వస్తున్నారని అమ్మ చెప్పింది. అబ్బాయి దేవూరు? ఊరు తెలీదు, కానీ ఈయనే ఆయన. తనకి కొమ్ములున్నట్టు అనిపిస్తుందిరా. తను నీకు సెట్ అవదులే. మనం తిరిగి వెళ్ళిపోదామా? హే, పర్లేదు అంకుల్, వెళ్ళి చూద్దాం పదండి. ఏం చూద్దాం? సాధారణంగా అమ్మాయిలందరూ పెళ్లి తర్వాత ఇలా మారిపోతూ ఉంటారు. తను ఇప్పుడే ఇలా ఉందంటే పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. నీకు తనకంటే అందమైన అమ్మాయిని నేను చూసి పెడతాను రా. నా మాట విను. పద, వెనక్కి వెళ్ళిపోదాం. పద, వెళ్ళిపోదాం. వద్దొద్దు, వద్దని చెప్తున్నాను కదా. మెల్లగా మెల్లగా. పర్వాలేదే. అటు చూడండి.
ఎలా వెళ్తుందో చూడు, కాస్త నవ్వచ్చు కదా. నవ్వుండొచ్చు, అనవసరంగా ఎందుకు నవ్వడం అని. కృష్ణన్నయ్య కొన్ని సరుకులు కావాలి. చెప్పమ్మా. 10 లడ్డులు, కొంచెం హల్వా, చిప్స్, ఇంకా 8 పఫ్స్. తాతయ్య చెప్పారు. అబ్బాయి దేవురమ్మా? అవును, ఇంతకి మీది ఏ ఊరు? విజయవాడ. ఓ ఈయనే అబ్బాయా? అవును. సరేనమ్మా. బాగుందమ్మా. మేము మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చి చాలా సేపు అయింది, కానీ పెళ్లి కూతురు ఇప్పుడే వచ్చేది. అక్కడి నుంచి ఇక్కడికి రావడం మామూలు విషయమా? ట్రైన్ రావడానికి కాస్త ఆలస్యమైంది. రండి. వీళ్ళెవరు? వీళ్ళే వాళ్ళు. క్షమించండి, ఎవరో తెలియలేదు అందుకే. ఎందుకంటే మీరు ఇలా వస్తారని అనుకోలేదు. ఈ కాలం పిల్లలందరూ అంతే. వచ్చేటప్పుడు ఫోన్ చేయొచ్చు కదా. రండి, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. రండి. నా పేరు రవి. ఏవి వాళ్ళ అంకుల్. ప్రభాకర్ గారు చెప్పిన. మీరు ఆర్మీలో చేశారు కదా. నేను అమ్మాయి తాతయ్యని. ఈయన పెదనాన్న. షారా వాళ్ళ పెద్దమ్మ హస్బెండ్. ఈయన పేరు రాజా. ఆయన తాత వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆయన. ఈయన అభిషేక్ బాబాయ్. విజయ్ వాళ్ళు స్టూడియో పెట్టుకున్నారు కదా. అదే యానిమేషన్ స్టూడియో. అదే టీవీలో కార్టూన్లు చూస్తుంటారు కదా, ఆ పని చేస్తున్నారు. ఆహా. అక్క బాగున్నారు, నాకు నచ్చారు. అవునా? అయితే నిన్ను పెళ్లి చేసుకుంటారులే. నాకోకే, మీకంటే ముందు చేసుకుంటే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? ఎక్కువ మాట్లాడుకు. ఇది కట్టుకోమ్మా. ఇదంతా ఎందుకు? ఇది కట్టుకోనే నువ్వు బయటికెళ్ళాలి. ఇది చాలే బామ్మ. అయినా ఎందుకని ఇప్పుడు నేను డ్రెస్ మార్చుకోవాలి చెప్పు? బోట్లో నుంచి ఇంటి వరకు కలిసే కదా వచ్చాం. ఆయన నన్ను చూశారు కదా. విన్నారు కదా, చిన్నప్పటి నుంచి తను ఎప్పుడు ఇంతే. మనసులో ఏదుంటే అదే చెప్తుంది. తను అబద్ధం చెప్పదు. నిజం చెప్పాలంటే తను అచ్చం వాళ్ళ నాన్నలాగే. మీ నాన్నగారు ప్రొఫెసర్ లయోలా కాలేజ్ లో. అమ్మ కూడా లెక్చరరే. ఒక చెల్లుంది, +2 చదువుతుంది. ఏలూరు అంటే విజయవాడ పక్కదే కదా. అక్కడే అందరు ఉంటారు, కానీ ఇప్పుడు విజయవాడకు వచ్చేసాం. దీనికి బాగా అల్లరి ఎక్కువైంది. పద. మేం మాట్లాడుకున్నదంతా విన్నారు కదా. అదే బోట్లో ఉన్నప్పుడు ఆయన చెప్పిందంతా కరెక్టే, కానీ పెళ్లి అని చెప్పినప్పుడు లైఫ్ పార్ట్నర్ గురించి కొన్ని హోప్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. అలాంటి వారిని చూడలేదు ఇప్పటి వరకు. ఈ రోజే నిర్ణయం ఏంటో చెప్తారా? చెప్తాను. నాకు నువ్వు బాగా నచ్చావు. మరి నీకు? మీ నంబర్ ఏంటి? మొబైల్ నంబర్ 9446436898. ఓకే, ఐ విల్ SMS యూ. ఇప్పటి వరకు అంతా బానే జరిగిందిరా. ఇక నువ్వు అమ్మాయికి నచ్చకుండా పోతావేమోని నాకు భయంగా ఉంది. ఇలా చూడండి, నా మది నిన్ను పిలిచిందిగా, నా నెంబర్ ఇచ్చి షారా నెంబర్ కూడా తీసుకుని ఉండాల్సింది. అప్పుడప్పుడు నా మనసులో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, నువ్వు నా కోసమే సృష్టించబడ్డావా అని. ఎంత మంచి డైలాగ్, ఎంత మంచి ఫీల్. ఏం ఫీలు? నీకు అర్థం కాలేదు కదా. ఇదిగో, ఆ అమ్మాయిని లవ్ చేయడం మొదలెట్టేశావు కదా. లవ్వా? ఏంటి లవ్? నేను మిమ్మల్ని కష్టపెట్టకూడదని అనుకుంటున్నాను. ఇదంతా నాకెందుకు కష్టం అవుతుంది? నీ పెళ్లి కదా, నీ జీవితం కదా.
రేపు ఆదివారం కదా, రేపు మనం పక్కనే ఇంకో ఊరికి వెళ్దాం. రైల్వేలో పనిచేసే ఒక అతని అమ్మాయి బెంగళూరులో ఫ్యాషన్ డిజైనర్ అంట. లేదంటే ఉండు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. 9904 ఫోన్ పెట్టేయండి. నేను కష్టపడతాననుకుని నువ్వు బాధపడకు. నీ పెళ్లి నాకు చాలా ముఖ్యం. రేపే వెళ్దాం. వెళ్ళొద్దు. వెళ్దాం. వెళ్ళొద్దు. వెళ్దాం. వెళ్ళొద్దు అంకుల్. వెళ్ళాల్సిన అవసరం లేదు. టైం 8 అయింది, త్వరగా రండి. తొందరగా రామ్మా. వస్తున్నా. ఎబీ, నువ్వు చర్చికి రావట్లేదా? ఏబీ, నీకోసం టిఫిన్ చేసి పెట్టాను, చల్లారే లోపు తిను. ఆయన ఇప్పటికి ఉపవాసం, SMS వస్తేనే తింటారు. అయ్యా, తనకిష్టం లేకపోతే వదిలే, ఓనేవరా. మనం అక్కడికి వెళ్ళొద్దు, తనను చూడాల్సిన అవసరం కూడా లేదు. అయిపోయింది. నచ్చకపోతే అప్పుడే చెప్పుండొచ్చు కదా, కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి అదృష్టం లేదని అనుకోరా. అంతా మన మంచికే. ఇంకా అమ్మాయిలు లేరా ఏంటి? నువ్వు పొద్దున్నే రెడీ అయిపో, మనం నూజివీడు బయలుదేరదాం. బంగారం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక తన ఇంటి ముందుకు వెళ్ళి మనం లెఫ్ట్ రైట్ అని నడుద్దాం. ఏమంటావు? నేను బయలుదేరుతాను అంకుల్. మీరు చెప్పేది కరెక్టే. నేను చాలా మంది అమ్మాయిల్ని చూశాను, ఎవరూ నాకు నచ్చలేదు కదా. అలాగే తనకి నేను నచ్చలేదేమో కదా. నేను వెళ్ళొస్తాను. హలో. హలో, మిస్టర్ ఏబిఏ కదా? ఎవరు? నేను షారా. ఏ షారా? షారా మరియా జాన్. షారా, సారీ, నేను పడుకున్నాను. ఇంకా లేవలేదా? లేదు, నేను లేచాను. సారీ, SMS చేయలేకపోయాను. ఇట్స్ ఓకే, చెప్పండి. ఇంట్లో మొబైల్ నెట్వర్క్ రాదు, అందుకే మొబైల్ ఆఫీస్ లో పెట్టి వెళ్ళిపోయాను. నో ప్రాబ్లం, టెల్ మీ. మనం ఇంకొకసారి కలుద్దామా? కలుద్దాం. ఎప్పుడు? ఎక్కడ? మా స్కూల్లో 11:30. ఓకే, ష్యూర్. ఓకే, బాయ్. సీతమ్మ కొండని కాపాడండి. ఇలా కబ్జా చేయడం వదిలేయండి. 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 సమస్య ఏంటి? కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఈ ఊరు ఎంతకు పోతుందో నాకు తెలియాలి. చూడండి, చట్టం ప్రకారం ఇక్కడ మట్టి తీసుకొచ్చని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు మీరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? ఇదిగోండి. సీతమ్మ కొండని కాపాడండి. ఇలా కబ్జా చేయడం వదిలేయండి. సీతమ్మ కొండని కాపాడండి. సీతమ్మ కొండని కాపాడండి. ఇలా కబ్జా చేయడం వదిలేయండి. సీతమ్మ కొండని కాపాడండి. ఇలా కబ్జా చేయడం వదిలేయండి. అందరూ ఇక్కడి నుంచి బయలుదేరండి. లేదు సార్, ఈ కొండని పగలగొట్టడానికి మేము ఒప్పుకోము. చాలా రోజుల నుంచి ఎంతో ఓపిక పట్టాము. ఏమయ్యా,
ఇదేమి కూరగాయలు కొనుక్కునే లిస్ట్ కాదు. కోర్టు ఆర్డర్, కోర్టు ఆర్డర్. కోర్టును అవమానిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా సార్. డబ్బులు ఇస్తే ఇలాంటి పేపర్లు ఎన్నో దొరుకుతాయి. వీటిని చూపించి మమ్మల్ని పంపిద్దాం అనుకోకండి. ఇది మేము జీవించే చోటు. మేము జీవించే చోటు కోసమే మేము పోరాడుతున్నాం. తమ్ముడు, ఒక విషయం అడగమంటావా? ఇంతకు ముందు పరశురాము అనబడే ఒక సారు ఊరికే ఒక పిటిషన్ ఇచ్చి ఎంత పెద్ద గొడవ చేశాడో తెలుసుగా నీకు? దానివల్ల ఈ ఊర్లో ఏమైనా జరిగిందా? లేదు కదా. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎన్ని కొండలున్నాయి? ఒక కొండని పగలకొట్టి తీసుకెళ్ళినా మిగతావన్నీ అక్కడే ఉంటాయి కదా. ఉంటాయిలే, తప్పకుండా అక్కడే ఉంటాయి. ఏంటి నమ్మకం కలగట్లేదా? వాటన్నింటికీ ఎటువంటి డ్యామేజ్ కాకుండా నేను చూసుకుంటాను, సరేనా? ఇక చాలు, చాలని చెప్తున్నాను. కాబట్టి తమ్ముడు, నువ్వు తీసుకొచ్చిన వాళ్ళను ఇక్కడి నుంచి తిరిగి తీసుకెళ్ళు. వాళ్ళందరినీ లోపలికి వెళ్ళనివ్వు. పో ఇక్కడి నుంచే, పోరా. ఇక్కడి నుంచి పొమ్మని చెప్తున్నానుగా. చెప్తున్నాను కదా. పట్టుకోండి. భగవంతుడా, నన్ను ఎందుకింత కష్టపెడుతున్నా? నాకే ఎందుకిన్ని కష్టాలు భగవంతుడా? సార్ ఇక్కడే ఉండండి, నేను మందులు తీసుకొస్తాను. అయ్యో, అయ్యో అయ్యో, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కొండపైన ఘర్షణలో దెబ్బలు తగిలిన ఇన్స్పెక్టర్ చంద్ర నాయక్ ని ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వీల్ చైర్ లో బయటికి తీసుకొచ్చేటప్పుడు ఈ సంఘటన జరిగింది. కానిస్టేబుల్ మందులు కొనడానికి వెళ్లిన సమయం చూసి ఆ కిడ్నాపర్స్ చంద్ర నాయక్ ని ఏదో కార్ లో కిడ్నాప్ చేశారు. ఇప్పుడు పోలీసులు హాస్పిటల్లో విచారణ జరుపుతున్నారు. ఇంతకు ముందు జరిగిన 2 కిడ్నాప్స్ కి సంబంధించి కూడా ఎటువంటి ప్రూఫ్స్ దొరకనందువల్ల పోలీసులు విచారణని కఠినంగా జరుపుతున్నారు. ఇంతకు ముందు జరిగిన 2 కిడ్నాప్ కేసుల్ని విచారించే లోకల్ పోలీస్ టీంలో ముఖ్యమైన వారిలో పట్టపగలే కిడ్నాప్ చేయబడ్డ పోలీస్ కూడా ఒకరు. ఛానల్ 5 నుంచి రిపోర్టర్ తారా విశ్వనాథ్. కంట్రోల్ రూమ్ ఓవర్. KL57236 వైట్ ఆల్టోని పట్టుకున్నాము. ఓవర్. కంట్రోల్ రూమ్. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఈ కిడ్నాప్ కేసుల్ని పోలీసులు సరిగ్గా విచారించట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న కిడ్నాప్ చేయబడ్డ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రనాయక్ వైర్లెస్ సిటీ బయట ఉన్న డంప్ లో కనిపించిందని చెప్తున్నారు. ఛానల్ 5 లో వర్క్ చేస్తున్న తారా విశ్వనాథ్ అండ్ టీం పోలీసులకు దొరకని ఈ క్లూ కనిపెట్టడం జరిగింది. మరిన్ని వివరాల కోసం ఇప్పుడు తారా విశ్వనాథ్ తో లైవ్ లో మాట్లాడదాం. వీణా, మేమిక్కడ వల వేసి వెతుకుతున్నాము. ఇలా అని డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడూ చెప్పేదే. వాళ్ళు విచారణ యాక్షన్ సరిగ్గా తీసుకోలేకపోయారన్నదానికి ఆధారమే ఇప్పుడు ఈ సంఘటన. పట్టపగలే కిడ్నాప్ చేయబడ్డ ఎస్ఏ చంద్రనాయక్ గారి వైర్లెస్ నగరం మధ్యలో ఉన్న ఈ చెత్త కుప్పలో అనుమానాస్పద స్థితిలో దొరికిన దృశ్యాలు ఇప్పుడు చూడబోతున్నారు. ఓవర్. సిఐ కుమార్ సార్ వాళ్ళ మనవరాలకి రేపు ఊర్లో ఫంక్షన్ జరుగుతుంది. తప్పకుండా అందరూ రావాలని సిఐ గారు చెప్పారు. ఓవర్. సార్, ఈ సంఘటన గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నో కమెంట్స్. ఏయ్, షూటింగ్ ఆపు. పట్టపగలే ఒక పోలీస్ ఆఫీసర్ కిడ్నాప్ చేయబడ్డారు. రోడ్డు మీద పడున్న వైర్లెస్ ని ఊళ్ళో ప్రజలు కనిపెడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఏం చేస్తోంది సార్? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెతుకుతుంది. దొరికితే చెప్తారు. ఇంక మీరు వెళ్ళండి. దీని తర్వాత ఇక్కడ జరిగే సంఘటనల్ని రిపోర్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది. అది మీరు కూడా చూసారనుకుంటున్నాను. ఇక్కడుండే ప్రజల ప్రాణాల్ని సురక్షితంగా చూసుకోవాల్సిన పోలీసులు కూడా వాళ్ల వల్ల ఏమీ కాదని చేతులెత్తేయడం మనం చూస్తున్నాము. ఛానల్ 5 నుంచి రిపోర్టర్ తారా విశ్వనాథ్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్.
యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. 2 రోజుల్లోనే ట్యామ్ రిపోర్ట్ చాలా హై అయింది. కంగ్రాట్స్. థ్యాంక్స్. నేనిప్పుడు నిన్ను పిలిచింది ఒక ముఖ్యమైన బాధ్యతను నీకు అప్పగించటానికి. సార్, పోలీస్ విచారణ వెనకాల ఛానల్ 5 యొక్క ఒక ఇన్వెస్టిగేషన్ ఫైల్. ఓకే. దాచిపెట్టుకుని ఆ పోలీసులిచ్చే ఇన్ఫర్మేషన్ కంటే ప్రజలకు నచ్చింది ఎప్పుడూ మనమిచ్చే లైవ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ విశేషాలే. ఈ కేసు బాధ్యతని నీకప్పగించాలని ఎడిటోరియల్ బోర్డు నిర్ణయించింది. కిడ్నాపింగ్ కేస్ స్టోరీస్ మాత్రం హ్యాండిల్ చేయండి. ఓకే? ఐ విల్ ట్రై సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. సిస్టర్, చెప్పండి. షారా మేరీ జోన్ ని చూడ్డానికి. ఓ, అర్థమైంది. షారా చెప్పారు, పక్క క్లాస్లోనే ఉన్నారు. ఓ సరే. సారీ ఏబీ, ఒక హాఫ్ అన్ అవర్, కాసేపట్లో వచ్చేస్తాను. సరేనా? సరే. అంకుల్, ఏమైందిరా? ఓ, ఏమీ అవ్వలేదు అంకుల్. నువ్వు తన్ని చూడలేదా? చూశాను, కానీ మాట్లాడలేకపోయాను. ఓహ్, ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదా? తెలుసుకుని వెంటనే నాకు ఫోన్ చేయి. నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. సిస్టర్, ఏంటి చూడలేదా? చూశాను, ఇప్పుడు వస్తానని చెప్పారు. కాదు సిస్టర్, షారా నా గురించి ఏం చెప్పారు? ఎవరో చూడ్డానికి వస్తారంది. ఎందుకు? ఎవరో అని చెప్పారా, లేదా వేరేదైనా కొంచెం స్వీట్ గా ఇంకేమైనా చెప్పారా? సిస్టర్, అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని నా సొంత సిస్టర్ అనుకుని అడుగుతున్నాను. యాక్చువల్ గా షారా ఏ వర్డ్ యూజ్ చేసింది? ప్లీజ్ గుర్తు చేసుకోండి. మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది, అందుకే అడిగాను. యు మస్ట్ కన్సల్ట్ ఎ సైకియాట్రిస్ట్. గాడ్ బ్లెస్ యూ. బేబీ, లేట్ అయ్యానా? ఏ పర్లేదు. నెక్స్ట్ వీక్ యానివర్సరీ, అందుకే బిజీగా ఉన్నాను. ఇంకా పని అవ్వలేదు, అయినా వచ్చేసాను. ఏబీ, ఇప్పటి వరకు నేనేమీ తినలేదు. నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్తారా? ష్యూర్. నేను డిగ్రీ చదివేటప్పుడే మా నాన్న చనిపోయారు. నాకు ఇప్పుడు చాలా బాధ్యతలున్నాయి. నేను ఇష్టపడి చేసే చాలా బాధ్యతలు. అమ్మ, ఇల్లు, చెల్లెలి చదువు, పెళ్లి తర్వాత కూడా అది ఎప్పట్లో ఉండడానికి నాకు హక్కు కావాలి. ఒక సో కాల్డ్ హస్బెండ్కి ఇవన్నీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మిమ్మల్ని ఇంకొకసారి కలవాలన్నాను. మీకు ఆలోచించడానికి చాలా టైం ఉంది. అయ్యో, కాస్త ఆగండి. అంతే కదా సమస్య. ఒక సో కాల్డ్ హస్బెండ్ గా ఉండుంటే అంకుల్ చెప్పులు ఇలా అరిగేవి కాదు. నిజం చెప్తున్నాను, నేను ఎన్ని రోజులు వెతికింది నాకంటే తెలివిగా ఉండే ప్రాక్టికల్ మైండ్ ఉన్న అమ్మాయి కోసమే. తన అన్ని క్వాలిటీస్ని తన మీద ప్రేమ ఉండడం వల్ల నేను ఒప్పుకుంటాను. అది నిజంగా బాగుంటుంది. నేను కలగన్నదంతా దీనికోసమే.
అవునా? అంటే మీ అంకుల్ చెప్పులు ఇంకా అరిగిపోతాయేమో. షూర్. ఏంటది? సర్టిఫికేట్స్. సర్టిఫికెట్సా? +2 ఫెయిల్ కాలేదని మీకు తెలియాలి కదా. ఓ, నేను బోట్లో మాట్లాడిందంతా మీకు గుర్తుందన్నమాట. నేను ఊరికే ఆట పట్టించానేవి. నేను దీన్ని అటాచ్ చేయాలి, అందుకే తీసుకొచ్చాను. ఓ, మీరు మాత్రమే కాదు, నన్ను చాలా మంది అడిగే ప్రశ్న ఇదే. మంచి జాబ్కి వెళ్ళడానికి స్కోప్ ఉన్నా కూడా ఎందుకు ఈ స్కూల్లో పనిచేస్తున్నారు అని. నేను చదివింది ఆ కాన్వెంట్లోనే. ఆ లైఫ్ నాకు ఎంతో హ్యాపీగా ఉండేది. చూశారు కదా ఆ చిన్న పిల్లల ప్రేమ, నవ్వులు. అది చాలు నాకు. వేరే పనికి వెళ్తే డబ్బులొస్తాయి, కానీ అందమైన లోకంలో నేను మీకిచ్చిన జీవితం ఎందుకని ఆ దేవుడు అడిగితే నేనేం సమాధానం చెప్పను? పద. అవును, మీరేం మాట్లాడలేదేంటి? మాట్లాడడానికి ఏం లేదు, నువ్వు చెప్పేది కరెక్టే. నేనెప్పుడు నీతోనే ఉంటాను. థ్యాంక్ యూ. అయితే డీల్ ఆర్ నో డీల్? డీల్. అంకుల్. హలో. హలో హలో. కట్ అయింది. ఒక్క నిమిషం. సరే. హలో అంకుల్. అంకులా? ఏంట్రా అంకులు, ఎందుకురా నా ఫోన్ కట్ చేసావు నువ్వు? నీ పని అయిపోగానే గాలికి వదిలేస్తావా నన్ను? అయ్యో అంకుల్, సిచ్యువేషన్ అలాంటిది. ఇప్పుడు మారిపోయింది. ఏం మారిపోయింది? అంతా మారిపోయింది. మీ చెప్పులు అరిగినందుకు మంచి ఫలితం దక్కింది. ఇక వాటిని పడేయండి. అరే నిజంగానా? ఎస్. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. హలో హలో. ఏమైందో తెలుసుకోవడానికి నాకంటే అంకుల్కి ఎక్కువ టెన్షన్. అంకుల్కి ఎవరెవరున్నారు? అంకుల్కి నేను, నాన్న, అమ్మ, ఎల్సా, ఇప్పుడు నువ్వు కూడా. ఫ్యామిలీ? చిన్నప్పుడే ఊరు నుంచి వచ్చేశారు. సగం జీవితం నార్త్లోనే గడిపేశారు, ఆర్మీలో. మొదటి కొడుకు పుట్టాక కొద్ది రోజులకి ఆంటీ చనిపోయారు. ఆ తర్వాత ఆయన ఊరికొచ్చేశారు. నా వయసు ఉంటుంది ఆదికి. స్కూల్ అయినా సరే, బయట అయినా సరే మేమెప్పుడు కలిసే ఉంటాం. ఈ లోకంలో వాడు తప్ప నాకింకెవరూ తెలీదు. హయ్యర్ సెకండరీ చదివేటప్పుడు స్కూల్ నుంచి ఎక్స్కర్షన్కి వెళ్ళాము. నీళ్ళలో దూకి స్నానం చేసేటప్పుడు కాలు జారి నన్ను కాపాడడం కోసమే ఆ నీళ్ళలో వాడు దూకాడు. నన్ను కాపాడేశాడు. కాని వాడు ఆ రోజు నుంచి కొడుకు స్థానంలోనే నేను అంకుల్తో ఉన్నాను. నన్ను టోటల్గా అంకులే డిజైన్ చేశాడు. నా క్యారెక్టర్, బిహేవియర్, కెరీర్ అన్నీ. నేనేదైనా ఆశపడ్డానికి ముందే ఆయన నాకు అది ఇచ్చేస్తారు. ఇప్పుడు కూడా ఆయన నిన్నిచ్చారు. నేను ఫోన్ చేసినప్పుడు ఈ రింగ్ టోన్ వచ్చేలా పెట్టుకోండి. పట్టుకోండి. నాకు కాల్ చేయండి. బండి ఎవరిది? ఏమో నాకు తెలీదు. మొబైల్ చాలా సేపు నుంచి మోగుతానే ఉంది. అదే కదా, ఎవరు రారేంటి? పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామా?
పదండి పదండి, పోలీసులు ఎందుకు వస్తున్నారు? పదండి చూద్దాం. ఎందుకు వచ్చుంటారు? 8:30 అయ్యుంటుంది. దీపాలు వెలిగించడానికి నూనె కొనుక్కొని చెప్పులు వదిలేసి గుళ్ళోకెళ్లారు. మధ్యాహ్నం కొట్టు కట్టేయడానికి వచ్చినప్పుడు చెప్పులు ఇక్కడే ఉండడం చూశాను. బండి కూడా అప్పుడే చూశాను. అందులో మొబైల్ మోగుతూనే ఉంది. ఎవరో తెలుసా? లేదు సార్, నేను మొదటిసారి చూశాను. ఎందుకు ఎందుకు ఫోన్ చేసావు? ఇక్కడ ఎవరైనా చచ్చారేమో చూద్దామనా? అమ్మాయి నిశ్చితార్థానికి కుటుంబంలో అందరినీ పిలిచాక ఆపేసి గుడికి వెళ్ళొస్తానని చెప్పిన నాన్న ఎందుకని ఇలా చేశారు? మమ్మల్ని కష్టపడుతూనే ఉన్నారు. ఏ పాపం తెలియని నా కూతురు మీకు అసలు ఏం ద్రోహం చేసిందని మమ్మల్ని ఇలా బాధ పెట్టే బదులు మా మీద కిరసనాయిలు పోసి తగలెట్టేయండి. ఆంధ్ర బోర్డర్ లో కొద్దిసేపటి క్రితం కిడ్నాప్ చేయబడిన ఆయన పేరు మనోజ్ కుమార్. మనోజ్ వాళ్ళ కూతురికి నిశ్చితార్థం ఏర్పాట్లు చేసి గుడికి వెళ్ళొస్తానని చెప్పిన మనోజ్ ని ఇప్పుడు కిడ్నాప్ చేశారు. మనోజ్ కిడ్నాప్ విషయం గురించి ఎటువంటి స్పష్టత రాలేదు. పోలీసులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. ఎవరు చేసుంటారు, దీని వెనుక కారణాలు ఏమిటనే దాని మీద ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. పద్నాలుగని చెప్తే మీటింగ్ ఉంటుంది కదా, ఇక వారం రోజులే కదా ఉంది. ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా. ఎన్ని పనులు చేయాల్సి ఉంటుంది, ఎంతో మందిని పిలవాలి. ఏంటి టీచర్, 10,000 మందిని పిలవాలన్నా కూడా అందరికీ ఫోన్ చేసి చెప్పినా ఒకరోజు సరిపోతుంది. ముఖ్యమైన వాళ్ళని ఇంటికి వెళ్ళి పిలిస్తే సరిపోతుంది. ఏరా? అవును మామయ్య. లేకపోతే ఎవరిని పిలవాల్సిన అవసరం లేదంకుల్. జరగాల్సింది జరిగితే చాలు. అదిగో చూడండి, 100 ఏళ్ళు వదినకి. నిజంగా రివార్డు నీకే ఇవ్వాలి. వాణ్ణి పరిస్థితి వరకు తీసుకొచ్చారు కదా. నిజమే, వీడు పట్టుపట్టడం చూసిన తర్వాత నేను చాలా భయపడ్డాను తెలుసా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఎవరెవరిని పిలవాలో అందరి లిస్టు రెడీ చెయ్యండి. పిలవడం మొదలు పెడదాం. మీకు ఈయనకున్న పనులన్నీ మీరు చూసుకోండి. మిగతా పనులన్నీ మిలిటరీ స్టైల్లో ఈ పిల్ల చూసుకుంటాడు, సరేనా? అప్పుడే ఆలోచించాను, నువ్వు నాతో ఉంటే బాగుండేది. అవును కదా? ఏబీ, వెళ్ళి అంకుల్ని డ్రాప్ చేసి వచ్చేసేయ్. నేను మళ్ళీ చేస్తాను. ఈ పెళ్లి చేసుకోవాలంటే ఒక యోగం ఉండాలి. ఎవరికి ఎవరనేది ఆ భగవంతుడు ముందే రాసి పెడతాడు. నా జీవితం చూసావా? ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ పిల్లయికి బీహార్లో ఉండే ఆ అమ్మాయి భార్యగా ఎలా వచ్చింది చెప్పు? రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. నచ్చిన వాళ్ళ జీవితంలోకి వస్తే అదే మన జీవితంలో చాలా పెద్ద భాగ్యం. అరే, నీకు లాటరీ తగిలింది కదా, నా కమిషన్ ఏదే? నీ కమిషన్ ఏంటి అంకుల్? నా జీవితమే ఇస్తాను. పోరా. న్యూస్ 1, 2, 3 కాకుండా ఇప్పుడు 4వ కిడ్నాప్ కూడా జరిగింది. అందరూ చూసారుగా, ఇప్పుడు మనం చూసింది ఒక డెమాన్స్ట్రేషన్. కిడ్నాప్ సిరీస్ లో 4వది. ఇక్కడ బట్టల వ్యాపారం నిర్వహించే షాజికియార్ అనే కొట్టు ఓనర్ ని కిడ్నాప్ చేశారు. ఆ సంఘటనకి సాక్షిగా ఈ సెక్యూరిటీ స్టాఫ్ జరిగింది చెప్పిందాన్ని బట్టి ఛానల్ 5 కోసం రీక్రియేట్ చేయబడిన ఒక వీడియో. ఈ రోజు ఉదయం 7:30 ఈ ఏటీఎం కౌంటర్ ముందు షాజికియార్ ని కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారు. నా మాట వినిపిస్తోందా? ఇంకేమైనా కొత్త వివరాలు తెలుసాయా? వీణా, వీటికి సంబంధించిన విచారణ గురించి కానీ, మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు కానీ పోలీసులు ఎందుకు పాజిటివ్ గా సమాధానం చెప్పట్లేదనేది అందరూ గమనించాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కిడ్నాపులు జరగడం కలకలం రేపుతోంది. ఈ విధంగా రాష్ట్రంలో జరగడం ఇదే మొట్టమొదటిసారి. ఒకరి తర్వాత ఒకరిని 4 కిడ్నాప్ చేశాక కూడా కిడ్నాపర్లని కనిపెట్టడం ఇప్పటి వరకు పోలీసుల వల్ల కాలేదు.
ప్రజలందరూ పోలీసు వ్యవస్థ బద్ధకంగా విన్నారు కదా? ప్రజల గురించి పట్టించుకోకుండా బద్ధకం, బాధ్యత లేని, పట్టించుకొని వీటికంటే పెద్ద మాటలు అవసరమా చెప్పండి మన డిపార్ట్మెంట్ ని అసహించుకోవడానికి? ఎంతవరకు వచ్చింది విచారణ? సార్, కఠినంగా విచారిస్తున్నాం. పోలీసులు అన్ని చోట్ల వెతుకుతున్నారు. వెతుకుతూనే ఉన్నారట. ఏమయ్యా, ఒక్కరు ఇద్దరు కాదు, నలుగురు కనిపించకుండా పోయారు. వాళ్ళ బంధువులు, ఊరి వాళ్ళు నానా గొడవ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, న్యూస్ వాళ్ళు, రిపోర్టర్స్, పోలీసులు నెత్తి మీద కూర్చొని ఆడుతున్నారు. సార్, ప్రయత్నించట్లేదని కాదు, కానీ ఏ క్లూ దొరకకుండా చాలా బ్రిలియంట్ గా వాళ్ళు చెప్పించాలేవయ్యా. లేదంటే ఒక పత్రికా ప్రకటన ఇవ్వండి. ప్రియమైన కిడ్నాపర్స్, ఇక నుంచి ఎప్పుడైనా కిడ్నాప్ చేసినప్పుడు ఏదైనా ఒక క్లూ వదిలేసి వెళ్ళండి అని రాయించు, సరేనా? నాన్ సెన్స్. హలో, సారీ సార్. సార్ సార్ 12 hours, జస్ట్ 12 hours. అలాగా ఇప్పటి వరకు దొరికిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. గాట్ ఇట్? ఓకే, దెన్ గెట్ లాస్ట్. ఎస్ సార్. బస్ స్టాండ్ వచ్చింది, బస్ స్టాండ్ వచ్చింది. దిగవాలి, రండి, తొందరగా రండి, తొందరగా రండి. చూసుకోండి సార్, వాళ్ళు నెక్స్ట్ బస్ లో వస్తారు. కానీ హలో, హలో, అవునా? ఎప్పుడు? 1 సెకండ్. ఓకే. సతీష్, సీరియల్ కిడ్నాపింగ్ విచారణ క్రైమ్ బ్రాంచ్ కి వెళ్ళింది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎవరు? వచ్చేసింది, వచ్చేసింది. మెల్లగా మెల్లగా. ఎస్, గిరీష్ పార్థసారథి ఇప్పుడు ఈ సిటీకి క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ. సొంత ఊరు వైజాగ్. పాలమూరు వచ్చింది. దిగండి, దిగండి. తమ్ముడు, టీ ఇవ్వు. ఇస్తాను సార్. కొంచెం స్ట్రాంగ్గా ఇవ్వు. ఓకే సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. 16వ తేదీ అమ్మాయికి హార్ట్ ఆపరేషన్.
ఎలా పడుకునుందో చూశారు కదా సార్. పాపకి వీటి గురించి ఏమీ తెలియదు. డైలీ ఇచ్చే మందుల పేర్లు కూడా నాకు అసలు తెలియదు సార్. అన్నీ తనే చూసుకునేది. షాజికేయర్ వాళ్ళ అమ్మ సార్. చెప్పండమ్మా. పొద్దున్నే నాన్న కొడుకు ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళారు. అప్పుడే ఒక టిప్పర్ లారీ అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చాం. మా అబ్బాయి ఏటీఎంలో డబ్బులు తీసుకురావడానికి వెళ్ళాడు. ఊరుకోండి. అక్కడ ఇక్కడ నన్ను మహేష్ సార్, కిడ్నాప్ చేయబడ్డ వాళ్ళ ఫ్రెండ్స్, బంధువులు అందరినీ మనం వెళ్ళి విచారణ చేయాలి సార్. వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే సలీం సార్, రాజాబాబు సార్, దే విల్ అసిస్ట్ యూ. షూర్ సార్. టేక్ యువర్ వెహికల్, గో. మహేష్ సార్, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. రచల్, కమ్ ఆన్. హే ఏబీ, కార్ ఆపు. నాకు ట్రైన్ ఉంది. ఏబీ, కార్ ఆపు. ఏంటేబీ? ట్రైన్ ఇంకా రాలేదు కదా, నెక్స్ట్ స్టేషన్ లో ఎక్కుదాన్లే. అలా ఎందుకు? అంతసేపు నువ్వు నాతోనే ఉంటావు కదా, లేదంటే వదిలేస్తానులే. ఏంటిది? ఎల్సా ఫోన్ చేసింది. ఏమంది? మిస్ షారా మాథ్యూ కొరియన్. ఏమంది? పక్క ఫ్లాట్ లో ఎవరైనా అమ్మాయిని మీరు లవ్ చేశారా? సగం నిజం. నేను అప్పుడే అనుకున్నాను ప్రేముండేది తనకి నా మీద. వాళ్ళ తాతయ్య ద్వారా ప్రపోజల్ వచ్చినప్పుడే నాకు తెలిసింది. అమ్మ నాన్న బాగా ఇబ్బంది పెట్టారు. తర్వాతేంటి? అప్పుడు కూడా నా మనసు వేరే ఎవరి కోసమో ఎదురు చూసింది. ఎవరి కోసం? చెప్పను. కావాలంటే ముద్దు పెడతాను. నా దగ్గరికి వస్తావు కదా ముద్దు పెట్టమని. అది అప్పుడు కదా. అప్పుడంటే ఎప్పుడు? అప్పుడు మీరివ్వద్దు, నేనే తీసుకుంటా. ఏబీ, నా ట్రైన్. ఓకే ఏబీ. ఏయ్ సారా, సీట్ దొరికిందా? దొరికింది. ఏబీ, నీకు బాధగా ఉందా? అవును, నువ్వు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తావని అనుకున్నాను. అయ్యో, ట్రైన్ వెళ్తుందని తొందరలో ఉన్నప్పుడు వెనక్కి ఎలా చూస్తాను? నేను అడిగింది అది కాదు. తోసినందుకు బాధపడుతున్నారా అని. నిజంగానా? అయితే లెక్క పెట్టుకోండి. టెల్ మీ మహేష్, ఎంతవరకు వచ్చింది? గోయింగ్ వెల్ సార్. సార్, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్, కానీ అది చెప్పకుండా. హే కమాన్ మ్యాన్. మనోజ్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. అతను బాగా తాగుతాడు, ఇంట్లో ఎప్పుడు గొడవ పడుతుంటాడు, ఇంకా చాలా అప్పులు కూడా ఉన్నాయి. వాళ్ళింట్లో మంచి చెడు ఏ కార్యక్రమం జరిగినా హఠాత్తుగా ఇంట్లోంచి కనిపించకుండా వెళ్ళిపోతాడట. ఇలాంటివి చాలా జరిగాయట. తన సిస్టర్ మ్యారేజ్కి బ్యాంకు వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిన మనోజ్ ఇక మళ్ళీ తిరిగి రాలేదంట సార్. యు మీన్? ఐ మీన్ మనోజ్ కనిపించట్లేదు, కానీ అది కిడ్నాప్ అవ్వాలని ఏం లేదు కదా. నిజంగానే అది మన కేసులో అనుమానించే విధంగా ఉండే కిడ్నాపింగ్ షాజికేయర్, ఎస్ఐ చంద్రనాయక్, అలాగే ఇంకా థామస్ వాళ్ళ వైఫ్, మిగతా ఇద్దరు మిస్సింగ్ కాదు సార్. అది ఒక కిడ్నాపింగ్గా ఉంటుందనేది
మన గెస్సింగ్ మాత్రమే కదా సార్. బ్రిలియంట్ అబ్జర్వేషన్. సార్ డూ వన్ థింగ్, మనోజ్ ఫ్రెండ్స్ని ఆఫీస్ స్టాఫ్ని డీటెయిల్డ్గా కనుక్కోండి. ఐ విల్ కాల్ యూ. ఓకే సార్. ఏమండి, ఆ బకెట్ ఇచ్చి కేసు గురించి మాట్లాడుకోండి. నేను స్నానం మధ్యలో ఉన్నాను. ఓకే. ప్రతి నెల టైంకి అద్దె తీసుకుంటున్నారు, కానీ ఈ ట్యాప్ మాత్రం బాగు చేయించట్లేదు. వెళ్ళు, స్నానం చేయపో. అన్నయ్య, పిల్లాన్ని పట్టుకుంటారా? సార్. రేచల్, కాస్త కష్టమైన విషయమే. ఫెమినిస్ట్ దయచేసి అర్థం చేసుకోవాలి. ఏంటి సార్? ఆ వినిత టీచర్ వాళ్ళ హస్బెండ్ షిప్లోనే కదా? అవును సార్. టీచర్ వాళ్ళ మోరల్ బ్యాక్గ్రౌండ్ అనలైజ్ చేయండి. కొన్ని గాసిప్స్ ఈ న్యూస్ పుస్తకాల్లో వచ్చాయి కదా, అవి కూడా చూడండి. ఊరికే. సరే సార్. మనం కిడ్నాప్ అనే అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎక్కడైనా దాక్కున్నారేమో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే? ఓకే సార్. రాత్రైనా సరే పాపం ఆ రేచల్ని పడుకోనివ్వరు కదా మీరు? ఈవిడేనా టీచర్ అని చెప్పారు? అవును, వినిత. చూస్తేనే తెలుస్తోంది చాలా మంచి హౌస్ వైఫ్ అని. అలాగా? అవును. ఇలా చూడండి, కిచెన్ ని క్లోజ్ చేయబోతున్నాను. త్వరగా వస్తే ఏదో ఒకటి తినొచ్చు. సార్, మేనేజర్ ఉన్నారా? ఉన్నారు సార్. పిలు. ఓకే సార్. ఏమైంది సార్? క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ. సారీ సార్, నేను ఇంతకుముందు ఆర్మీలో పనిచేశాను. నా పేరు పురుషోత్తం చౌదరి. కూర్చోండి. పర్వాలేదు సార్. పిళ్ళై సార్, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడున్నారు? 4 సంవత్సరాలుగా నేను ఇక్కడ మేనేజర్ని. ఓకే. ఈ కాంప్లెక్స్ లో ఎన్ని షాప్స్ ఉన్నాయి? 7 సార్. ఆ 7 షాపుల్లో ఉండే స్టాఫ్ ని, మేనేజర్స్ అందరినీ పిలవండి. మీకేం ప్రాబ్లం లేదు? లేదు సార్, ఇప్పుడు పిలుస్తాను. ఓకే. సార్, సూపర్ మార్కెట్ నుంచి కార్ని దొంగిలించిన రోజుని మీరు మర్చిపోలేదనుకుంటా. ఐఎమ్ రైట్? రోడ్ క్రాస్ చేసే అతను ఇక్కడికి వచ్చాడు అంటే ఇటువైపు నుంచి. కరెక్టే కదా? దట్ మీన్స్ సూపర్ మార్కెట్ సెక్యూరిటీ డ్రెస్ వేసుకున్న ఒక అతను థామస్ కార్ రావటానికి ముందే అక్కడే ఎక్కడో వెయిట్ చేస్తూ నుంచున్నారు, అంతేనా? కాంప్లెక్స్ కి ముందే యూనిఫామ్ వేసుకుని అందరికంటే ముందు ఒకతను ఊరికే నుంచి దిక్కులు చూడ్డానికి అవకాశం లేదు. ఒకటి, అతను మీ షాప్ లోపల ఉండాలి, లేదంటే ఈ బిల్డింగ్ ముందున్న ఏదో ఒక బండిలో ఉండాలి. అంతే కదా? అంతే. కానీ షాప్ లోపల ఉండడానికి అవకాశమే లేదు సార్. ఆ రోజు అనుమానాస్పదంగా వేరే వెహికల్ ఇక్కడ ఏమైనా గమనించారా? బాగా ఆలోచించండి, గుర్తు చేసుకోవటానికి ట్రై చేయండి. ఈ కేసులో సీరియస్నెస్ మీకు బాగా తెలుసు. ఆ కిడ్నాపర్ ఎవరో ఇప్పటిదాకా తెలియలేదు. ఇకపై ఎక్కడైనా ఏ నిమిషమైనా ఇలా జరగటానికి అవకాశం ఉంది. సో ఆలోచించండి. అందరి మంచి కోసం నా రిక్వెస్ట్ ఇది. సార్, రెడ్ కలర్ ఓమ్ని. యా, రెడ్ కలర్ ఓమ్ని. టెల్ మీ. ఆ రోజు ఆ షాప్ ముందు. ఎక్కడ? కమ్ షో మీ. ఆ రోజు చాలాసేపు ఆ ఓమ్ని అక్కడే ఉంది సార్. అప్పుడు లెమన్ జ్యూస్ తాగడానికి నేను బయటకు వచ్చాను.
ఓమ్ని వెనకాల ఉండే గ్లాస్ కి అంటించిన స్టిక్కర్ చూసి నాకు డౌట్ వచ్చింది. నేను మొబైల్లో ఫోటో కూడా తీశాను. ఆ తర్వాత నిమిషమే బండి స్పీడ్ గా వెళ్ళిపోయింది. ఆ ఫోటో ఇప్పుడు మొబైల్లో ఉందా? డిజైన్ బాగుందని తీశాను, కానీ అది ఇప్పుడు ఉందో లేదో. చూడండి. ఇదే సార్. ఏది? రెడ్ కలర్ ఓమ్ని, వెనక అద్దంలో మై ఫాదర్ ఇస్ ఎ జ్యూస్ కార్పెంటర్ అనే క్యాప్షన్ ఉంటుంది. సిటీ లోపల బయట వెతకాలి. ఈ మెసేజ్ మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి త్వరగా. మై ఫాదర్ ఈస్ ఏ జ్యూస్ కార్పెంటర్. తర్వాత భరతనాట్యం ప్రదర్శించబోతున్నారు, చూడండి. చాలా బాగా చేశారు. అది కూడా సాంగ్ వాళ్ళకి వినిపించకపోయినా. ఎవరు చెప్పారు ఏబీ వాళ్ళకి వినిపించదని? వాళ్ళకి వినిపిస్తుంది. వాళ్ళ చెవులకి శబ్దం నేనే. ఆకాశాన్ని చూసావా ఏబీ? ఎన్ని నక్షత్రాలున్నాయో చూడు. ఆకాశంలో నక్షత్రాలు చూడ్డానికి నేను తలెత్తాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇక్కడ చూస్తే సరిపోదా? ఎక్కడా? ఇక్కడ. ఇదిగో నక్షత్రాలు. మహేష్ సార్, ఏమైంది మనోజ్ కేస్? సార్, ఇది మనోజ్ మామూలు ప్లాన్లా అనిపించట్లేదు. అది మొబైల్ ఫోన్ ఎప్పుడు ఆయన చేతిలోనే ఉంచుకుంటారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆయన బండిలో పెట్టేసి వెళ్ళరు కదా. ఎనీవే వి విల్ మీట్ ఎట్ 9:30 AM. ఓకే? ఓకే సార్, షూర్. మినిస్టర్ రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఈ ఇన్వెస్టిగేషన్ ని సిబిఐకి అప్పగించాలి. మినిస్టర్ రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఈ ఇన్వెస్టిగేషన్ ని సిబిఐకి అప్పగించాలి. మినిస్టర్ రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఈ ఇన్వెస్టిగేషన్ ని సిబిఐకి అప్పగించాలి. మినిస్టర్ రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఈ ఇన్వెస్టిగేషన్ ని సిబిఐకి అప్పగించాలి. మినిస్టర్ రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. 5 మిస్సింగ్ కేసులు. నిజంగానే వాళ్ళు కిడ్నాప్ చేయబడ్డారని మనకు తెలియాలంటే వీళ్ళందరినీ కనెక్ట్ చేసేటట్టు మనకు క్లూ దొరకాలి. అదేంటో ఫైండ్ అవుట్ చేయటానికే నేను మీకిచ్చే టాస్క్. ఓకే? ఇక్కడ మహేష్ మొదటి అసెస్మెంట్ ఇదే. కిడ్నాప్ చేయబడ్డ 5 పక్కపక్కనే ఉండే 2 పోస్టాఫీస్ లిమిట్స్ లోనే ఉన్నారు. అందులో నెంబర్ 1 పటోలి మార్కెట్, నెంబర్ 2 పుత్లిబౌలి. వీళ్లే పుత్లిబౌలిలో కిడ్నాప్ చేయబడ్డ 3. నెంబర్ 1 వినిత టీచర్, నెంబర్ 2 మనోజ్ అండ్ ఎస్హెచ్ చంద్రనాయక్. రైట్? ఆ మట్టి సమస్య వల్లే ఇదంతా జరిగింది. ఆ కొండ ఇప్పుడు సిటీకి దగ్గరలోనే ఉంది. ఆ కొండ దగ్గర ఘర్షణ జరిగినప్పుడే ఎస్హెచ్ చంద్రనాయక్ ఇంజూర్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కిడ్నాప్ చేయబడ్డారు. ఇన్ బ్రీఫ్, సీతమ్మకొండ లేదా పుత్లిబౌలి. కిడ్నాప్ చేయబడ్డ 5లో 3కి ఈ ఇష్యూతో ఏదైనా కనెక్షన్ ఉందా అని విచారించిన తర్వాతే దీని గురించి మనం చెప్పగలం. ఏమంటావు మహేష్? సార్, టెల్ మీ. దీని గురించి లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేశారు. మట్టి తీసే ఆ కాంట్రాక్టర్ గురించి చాలా ఎలిగేషన్స్ విన్నాం సార్. కానీ పార్టీ సపోర్ట్ ఉండడం వల్ల ఆయన ఎవరు పట్టుకోలేకపోయారు. సలీం బాబు. సార్ నౌ ఇట్స్ యువర్ టర్న్. సార్, నన్ను వదలండి. నాతో పెట్టుకున్నారంటే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. గుర్తు పెట్టుకోండి. ఏంటి మీకు తమాషాగా ఉందా? నా బిజినెస్ ని పాడు చేయాలని చూసారో మీకు నేనేంటో చూపిస్తాను. కిడ్నాపింగ్ కాదు, చంపించేస్తాను. మనుషుల్ని పెట్టి చంపించేస్తాను. నాతో పెట్టుకోకండి. క్రైమ్ బ్రాంచ్ అయినా సరే, సిబిఐ అయినా సరే, లెక్క చేయను. వదలవయ్యా, వదలమని చెప్తున్నాను కదా. వదలు. టేక్ హిమ్. ఎస్ సార్. లోపల తీసుకురండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ రేచల్. సార్, అందరి మొబైల్ ఫోన్స్ కాల్ లిస్ట్ ని డీటెయిల్ గా చెక్ చేశాను. కానీ నోటబుల్ గా ఏం లేదు సార్. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎస్ఏ చంద్రనాయక్ కాల్ లిస్ట్ లో ఇన్కమింగ్ లిస్ట్ మాత్రమే ఉంది. అవన్నీ ప్రతిరోజు 10 నుంచి 11 లోపు కరెక్ట్ గా ఒకే నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఆ నెంబర్ ని ట్రేస్ చేయమని చెప్పాను సార్. బ్యాగు, పర్సులో ముఖ్యమైనవి ఏమీ దొరకలేదు. షాజీ కేఆర్ షుగర్ పేషెంట్, దాని ప్రిస్క్రిప్షన్,
ఇదిగోండి. మహేష్ బాబు హార్ట్ ఫౌండేషన్ కి లీసా థామస్ రాసిన లెటర్. ఏది? ఇది షాజీ కేఆర్ పర్స్ లో నాకు దొరికింది సార్. మహేష్ టెల్ మీ. సార్, ఆ కాంట్రాక్టర్ని ఇన్వెస్టిగేషన్ చేశాక ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏంటో చెప్పండి. షాజీ కేఆర్ ఆ మట్టి విషయంలోనే ఇంటర్ఫియర్ అయ్యారు సార్. ఆ కొండ పోరాటంలో ఆయన కూడా ఒకరు. మట్టి పోరాటం కోసం ఆయన చాలా సార్లు సాయం చేయడానికి ప్రయత్నించారని ఇప్పుడు ఆధారాలు దొరికాయి. వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయమంటారా? వై నాట్? వినీత, మనోజ్, చంద్రనాయక్, ఇప్పుడు షాజీ కేఆర్, వీళ్ళని వెతకటానికి ఎవిడెన్సెస్ ఇప్పుడు దొరుకుతున్నాయి. అంతేగా మహేష్? అవును సార్. యూ ప్రొసీడ్. ఎస్ సార్. బాయ్. బాయ్ సార్. సార్, ఇది మర్చిపోయాను. ఇది సీజన్ టికెట్. లీసా థామస్ బ్యాగ్ లో కనిపించింది. ఈ టికెట్ షాజీ కేఆర్ పర్స్ లో ఉంది. నేను ఆ నెంబర్ కి ట్రై చేసి చూసాను, కానీ స్విచ్ ఆఫ్ వస్తోంది. సరిగ్గా రాయమ్మా. స్పెల్లింగ్ చెప్తూ రాయ్. అంతే. రేచల్, లిసా థామస్, వినిత టీచర్, మనోజ్ కుమార్, షాజీ కేఆర్, ఎస్ఎస్ చంద్రనాయక్, ఈ 5గురు ఫిబ్రవరి 2వ తేదీన ట్రైన్లో ట్రావెల్ చేశారేమో తెలుసుకోండి. ఈ 5గురి ఇళ్ళు, ఆఫీస్ అన్ని చోట్ల ఎంక్వైరీ చేయండి. ఐ వాంట్ ఫుల్ డీటెయిల్స్. నీడ్ ఇట్ టుమారో. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. పిల్లలు ఇంకా రాలేదా? ఇప్పుడు వచ్చేస్తారు. షారా ఎక్కడా? అదిగో వస్తోంది. షారా, ఏంటి మదర్? అంతా రెడీయే కదా? అవును మదర్. జాగ్రత్తగా ఉండు. నీళ్లు లేక ఇంకేదన్నా కావాలన్నా పాపన్నకి చెప్పి తెప్పించుకో. దారిలో ఏది కొనుక్కొని తినకు. మధ్యాహ్నం తినే టైంకి ఏదైనా మంచి హోటల్ దగ్గర ఆగి భోజనం చెయ్యి. సరే మదర్. జాగ్రత్త. షారా, మేరీ సిస్టర్ ఈరోజు హాస్పిటల్కి వెళ్తానని చెప్పారు. మధ్యలో ఆవిడికి కాల్ చేయి. మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త.
ఏబి అనబడే నువ్వు ఆ ప్రభు సాక్షిగా అన్ని నియమాలను అనుసరించి షారా మరియా జాన్ని నీ భార్యగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. షారా మరియా జాన్ అనబడే నువ్వు ఆ ప్రభు సాక్షిగా అన్ని నియమాలను అనుసరించి ఏబి మాథ్యూ అనబడే ఇతన్ని నీ భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశీర్వాదం ఇంకా ఆ భగవంతుడి ప్రేమ కూడా ఎప్పుడూ మీతో పాటే ఉంటుంది. పెళ్లి చేసుకోబోయే ఈ అబ్బాయి అమ్మాయి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆమెన్. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయి కలిసి ఉండకూడదని బైబిల్లో రాసుంది. ఏ బైబిల్లో? మా బైబిల్లో అలాగే ఉంటుందిలే. రవి అంకుల్, నాకిప్పుడు స్కూల్కి టైం అయింది. ఇదిగో వచ్చేసాం. రండి రండి. ఇక్కడెవరిని కలవాలి? లోపలికి రా. ఇది నా కొడుకు ఆది నీ పెళ్లికిచ్చే బహుమతి. అంకుల్, ఇప్పటి వరకు మన జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే, ఈ జంక్షన్లో. ట్రైన్ ఆర్ సీతమ్మకొండ. సీతమ్మకొండ ఇష్యూలో ఎలాంటి డెవలప్మెంట్ లేనప్పుడు ఇక్కడ పార్కింగ్లో ఒక రెడ్ ఓమ్ని. కానీ మహేష్ సార్. హలో హలో సలీం, ఇమీడియట్ గా మహేష్ ని కాంటాక్ట్ చేయండి. బ్రింగ్ ద డీటెయిల్స్. ఓకే సార్. చంపేస్తా, నన్ను వదలండి. 1 సెకండ్ సార్. మహేష్. మహేష్, వినీత టీచర్ కూడా అదే రోజు అదే ట్రైన్లో ట్రావెల్ చేశారు సార్. ఇది టీచర్ వాళ్ళ హస్బెండ్ కూడా తెలియకుండా పోయింది. అదే అర్థం కావట్లేదు. వినీత టీచర్ వాళ్ళ అక్కయ్య కూతురు అడ్మిషన్ కోసం విజయవాడ వెళ్లారు. టీచర్ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ హస్బెండ్ కి ఎప్పుడు పడదు, అందుకే ఆయనకి తెలియలేదు. వాట్ అబౌట్ చంద్రనాయక్? అందులో ప్రయోజనమే లేదు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ చాలా వైలెంట్ గా ఉంటారు. ఓ, ఇప్పుడు చంద్రనాయక్ భార్యకి ఎందుకంత డిమాండ్? పెద్ద పెద్ద సార్లందరూ ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఆయన అక్కడికి వెళ్ళాడా, ఆయన ఇక్కడికి వెళ్ళాడా అని నేను ఇక్కడ ఒక చాప వేసుకొని మీలా వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటాను. ఇక్కడ ఉండే వాళ్ళకి మీరేమైనా భోజనం తీసుకొచ్చి పెడుతున్నారా? నా టైం వేస్ట్ చేయకుండా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నీకింకా వయసు రాలేదు, అప్పుడే మీసాలు గీసుకుంటున్నావా? యాదవా. తమ్ముడు, నీ పేరేంటి? పుష్పకుమార్. మీరు ఆవిడ చుట్టూ తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ప్రయోజనమే లేదు. నాకు 100 రూపాయలు ఇవ్వండి.
ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే తుమ్మల పెంటకెళ్ళి అడగండి. తుమ్మల పెంట అక్కడెవరున్నారు? అక్కడ ఆయనకో సెటప్ ఉంది. ఆవిడ నర్స్ అనుకుంటాను. అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు. రేచల్ పోరా. ఇక్కడ దగ్గరలో ఎవరైనా నర్సు ఉన్నారా? నర్సు ఓ డాలీ సిస్టరా? ఆ నర్సు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎవరికి తెలియదు సార్. ఇక్కడ జరిగేదాన్నంతా చుట్టుపక్కల కుటుంబాలు ఎవ్వరూ గమనించరు. అప్పుడప్పుడు వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉంటారు. ఎప్పుడు ఇక్కడే ఉంటారని మాత్రం చెప్పలేం. ఓకే, ఇక్కడికి ఎవరు వచ్చినా ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పు. అలాగే సార్. గెట్ ఇన్. సార్. ఏబీ, ట్రైన్ టైంకి కరెక్ట్ గా చేరుకోవాలి. ఆంటీని కలిసి వెళ్ళిపోదాంలే. ఇదే ఆంటీ వాళ్ళ ఇల్లు. ఇదిగోండి తాళం. టీచర్ అమ్మ బ్యాంక్ వెళ్ళారు. మీరు వస్తే ఇవ్వమన్నారు. ఓ ఏబీ, అరే నువ్వేం టెన్షన్ పడకు, రా. నీకు తెలుసా, ఆక్షన్లో ఇంటి రేట్ ఎంతో తెలిస్తే షాక్ అయిపోతావు. ఈయనే అంకుల్, జైన్ జోసఫ్. పెయింటింగ్లో జోసఫ్ అని ఉంటుంది. విద్యాలయ స్కూల్లో టీచర్గా చేసేవారు. ఆంటీ కళాక్షేత్ర స్కూల్లో ఉండేప్పుడు ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ అని వెళ్ళారు. వీళ్ళ పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్తో అయిపోయింది. పెళ్ళైన 3 సంవత్సరాలకే ఒక కార్ యాక్సిడెంట్లో అంకుల్ చనిపోయారు. తర్వాత ఆంటీ వేరే పెళ్లి చేసుకోలేదా? ఎక్కడ? అంకుల్ పెయింటింగ్స్ ఉన్న ఇంటిని వదిలేసి ఆంటీ ఒక్కరోజు కూడా ఉండలేరు తెలుసా. చెప్పాలంటే స్వచ్ఛమైన లవ్కి మోడల్ షాజహాన్ కాదు, మా ఆంటీయే. మంచి స్మెల్. ఇందాక బయట ఒక పువ్వు పూసింది. నేను చెప్పింది అది కాదు, నీ జుట్టు గురించి. ఆపింకా. ఆంటీ ఇంటికొచ్చి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 7-8 సంవత్సరాలు అయి ఉంటుందేమో. ఎందుకు, నచ్చిందా? చాలా నచ్చింది. మనం కూడా ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలి ఏబీ. అచ్చం ఇలాగే ఒక కొండ పైన. ఇక్కడ నించున్నప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో నించున్నట్టుంది. నాకు కూడా. ఏంటి? అదే పుట్టుమచ్చ. నువ్వెప్పుడు పుట్టుమచ్చ చూడలేదా? చూశాను, కానీ ఇంత బ్యూటిఫుల్ ఎప్పుడు చూడలేదు. ఏబీ వద్దు. చూస్తే ఏముంది? హే జాగ్రత్త. ఆంటీ, అదిగో ట్రైన్ వచ్చేసింది. వీణ్ణే ఇప్పుడు మనం ఎత్తుక్కుంటూ వచ్చాం. రే, నేనెవరో నీకు తెలీదు. నువ్వు పెద్ద చించావులే. నేను ఇక్కడ పని చేయడం మొదలుపెట్టి చాలా రోజులైంది. ఒకసారి ఇటు వచ్చి చూడు. నేను ఈ రైల్వే ట్రాక్ ని చాలా రోజులుగా చూస్తున్నాను. రైల్వే పోలీసులకు పట్టిస్తారంట. నువ్వు పోలీసులకు పట్టిస్తే నేను ఆర్మీని దింపుతాను రా. పెద్ద చెప్తున్నాడు. ఇట్రారా. ఎందుకు పారిపోతున్నావు? చెప్పరా. మిమ్మల్ని చూసి భయపడి పరిగెత్తాను. భయపడ్డావా? ఎందుకు? అయితే మీరు రైల్వే పోలీసులు కదా? అయ్యో, నేను చాలా భయపడ్డానండి. ఈ ట్రైన్లోనే నువ్వు డైలీ వస్తూ పోతూ ఉంటావా? అవును సార్. ఫిబ్రవరి 2
కృష్ణా ఎక్స్ప్రెస్ లో నువ్వేమన్నా తిరిగావా? రైల్వే పోలీసులు నన్ను పట్టుకోపోతే నేను ఇక్కడే ఉంటాను, లేదంటే నా కుటుంబం కష్టపడుతుంది సార్. ఆ రోజు ట్రైన్లో వెళ్లేటప్పుడు వీళ్లలో ఎవరినైనా చూసావా? అరే, ఈయన చంద్రనాయక్ సారే కదా. నీకేం తెలుసా? తెలుసానా? చంద్రనాయక్ సార్ నా పక్కింట్లోనే ఉండేవాళ్ళు తెలుసా. ఇంకా రోజీ సిస్టరే ఆయన సెటప్. చంద్రనాయక్ సార్ కనిపించకుండా పోయాక మళ్ళీ నేను ఎప్పుడు ఆయన చూడలేదు, నిజంగా చూడలేదు సార్. సరే, కానీ కనిపించకుండా పోయింది అంటే ఫిబ్రవరి 2 ఈ ఎక్స్ప్రెస్ చివరి ట్రిప్లో నువ్వు చంద్రనాయకుని చూసావు కదా? అది చూశానా? ఆలోచించి చెప్పు, చూసావా? ఉన్నారు సార్. ఆ రోజు చంద్రనాయక్ సార్ కూడా ఆ ట్రైన్లోనే ఉన్నారు. సడన్గా అడిగేసరికి నాకు అది గుర్తు రాలేదు. కన్ఫామ్గా చెప్తున్నాను సార్, నాకు అది గుర్తుండడానికి ఒక కారణం ఉంది. ఆ రోజు గూడూరు స్టాప్కి ముందు స్క్వాడ్ నన్ను పట్టుకున్నారు. ఆ రోజు వాళ్ళు నా పాకెట్లోంచి 1500 కలెక్ట్ చేశారు. ఇంత చిన్న అమౌంట్ని తీసుకోవడానికి పెద్ద కారణం ఏం అవసరం లేదు కదా. ఆ గొడవ జరిగేటప్పుడే చంద్రనాయక్ సార్ వచ్చారు. అప్పుడు ఆయనే నన్ను కాపాడారు. దేవుడి మీద ఒట్టు సార్, ఆయనే నన్ను కాపాడారు. నువ్వప్పుడు ఏ కంపార్ట్మెంట్లో ఉన్నావు? లాస్ట్ కంపార్ట్మెంట్. లాస్టా? అవును సార్, లేడీస్ కంపార్ట్మెంట్ పక్కనున్న ఇంకో కంపార్ట్మెంట్. దిగి ఇటువైపు రావడానికి అదే సార్ ఈజీ. ఎప్పట్లా ఎక్కే లాస్ట్ కంపార్ట్మెంట్ లాగే అందులో ఎక్కాను. కిడ్నాప్ చేయబడ్డ 5 ఫిబ్రవరి 2వ తారీఖు ఈ ట్రైన్లోనే ట్రావెల్ చేశారని కన్ఫర్మ్ అయింది. ఇక మనం తెలుసుకోవాల్సిందల్లా ఆ 5 ఒకే కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేశారా లేదా అన్నది. సార్, ఆ 5గురిలో 2 లీసా థామస్ అండ్ మనోజ్ కుమార్ ఆఫీస్ తర్వాత వాళ్ళు ఈ ట్రైన్ లోనే వస్తుంటారు. సో వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి కో పాసెంజర్స్ ని ఎంక్వైరీ చేశామంటే ఈయన నాకు తెలుసు. నేను మనోజు టీ తాగుతున్నప్పుడు అప్పుడు ఈయన అక్కడికి వచ్చారు. ఆయన మనోజ్కి బాగా తెలిసిన ఆయనే. తర్వాత మేమందరం ఒకే కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేశాం. గూడూరు వచ్చేసరికి ట్రైన్లో ఎక్కువ మంది ఉండరు, చాలా మంది టైంపాస్కి ప్యాక్ ఆట ఆడతారు. ఆ రోజు మనోజ్ వెనకాల ఈ 3 ఉన్నారు. పేర్లు తెలియవు. ఈ ఎస్ఐని అప్పుడప్పుడు ట్రైన్లో చూస్తాను. ఆయన నేను అప్పుడప్పుడు ట్రైన్లో కలుసుకుంటూ ఉంటాం. ఫిబ్రవరి 2వ తారీఖు మీ కంపార్ట్మెంట్లో వీళ్ళు ఎవరెవరు ఉన్నారు? వీళ్ళున్నారు. గెడ్డంతో ఉన్న ఈయన కూడా అక్కడ ఉన్నట్టు నాకు గుర్తు. మీరు ఎక్కడ దిగారు? గూడూరుకి ముందే. అప్పుడు వీళ్ళు 4 సీట్లోనే ఉన్నారా? ఉన్నారు మేడం, వాళ్ళు ఆడుకుంటున్నారు. నేను గూడూరుకి ముందే దిగాను, అప్పుడు కూడా వాళ్ళు ఆ సీట్లోనే ఉన్నారు. టెల్ మీ మహేష్. సార్, లిసా థామస్తో ట్రావెల్ చేసిన ఒక ఆవిడ మనోజ్ కుమార్ని అలాగే టీచర్ని కూడా కలిశారు. గుడ్. విజయవాడ వరకు వాళ్ళు కలిసే వెళ్లారు. అలానే ఇంకొక విషయం, పుస్తకాలు అమ్మే ఒక అబ్బాయి ఆ కంపార్ట్మెంట్లోనే ఉన్నాడు. ఆ అబ్బాయిని ట్రేస్ చేయమని చెప్పాను సార్. వెరీ గుడ్ మహేష్, బ్రింగ్ హిమ్. ఒక పువ్వు ఇచ్చినందుకు నీకు తోటే దొరికింది, అంతే కదమ్మా? పద. చూసావా ఏబి, ఈ పిల్లలు షారా మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో. పెళ్లి తర్వాత వచ్చేస్తానని షారా చెప్పింది. అయినా కూడా మా మనసులో ఒక చిన్న కోరికుంది. దాని గురించి దిగులు పడకండి మదర్. లీవ్ అయిపోయిన నెక్స్ట్ రోజు షారా ఇక్కడ ఉంటుంది, వీళ్ళ టీచర్. షారా భయభక్తులున్న ఒక మంచి అమ్మాయి. నేను తనని చూసినప్పుడే అనుకున్నాను. అది సరే, ఆ రోజు మీరు యు మస్ట్ కన్సల్ట్ సైకియాట్రిస్ట్ అని నా మొహం మీదే చెప్పారు. అది మదర్, అదెప్పుడు? మీరలా ప్రవర్తించిన దాన్ని బట్టే అన్నాను. ఎవరైనా అలాగే అనుకుంటారు. ఏమ్మా షారా, అంతే కదా? లేట్ చేయొద్దు పాపన్నా. అవును నిజమే, ఈవినింగ్ వచ్చే ట్రైన్లో చాలా మంది జనం ఉంటారు. పదండి వెళ్దాం. టికెట్లు తీసుకున్నావమ్మా? తీసుకున్నాను మదర్, సీజన్ టికెటే కదా. అయితే భయపడక్కర్లేదు. పాపన్నా, ఎక్కడది? అయ్యో, నేను మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటివన్నీ? వీళ్ళందరూ ఈ గిఫ్ట్స్ మీకోసం తీసుకొచ్చారు. నేను వాటిని కలెక్ట్ చేసి ఉంచాను. పాపన్నకి ఇల్లెక్కడుందో తెలుసు. పిల్లల్ని తీసుకొని అందరూ రావాలి. అనుమానమే లేదు.
ఉదయాన్నే మేమందరం అక్కడికి వచ్చేస్తాం. కిడ్నాప్ చేయబడిన ఆ 5గురు ఫిబ్రవరి 2వ తేదీ కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఒకే కంపార్ట్మెంట్ లో కలిసి ట్రావెల్ చేశారని మనకిప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిజామాబాద్ నుంచి తిరుపతి వరకు ట్రైన్ జర్నీలో ఆ ముఖ్యమైన కంపార్ట్మెంట్ లో తప్పుగా ఏం జరగలేదు. అంటే కిడ్నాప్ చేయబడ్డ ఈ 5గురు ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఏవైనా ఇష్యూస్, క్లాషెస్ ఏమీ జరగలేదు. మనకొచ్చిన స్టేట్మెంట్ ద్వారా అది కన్ఫర్మ్ గా క్లారిటీ వచ్చింది. ఐఎమ్ రైట్? కానీ వాట్ అబౌట్ తిరుపతి టు గూడూరు? కొంచెం దూరమే. ఆ డిస్టెన్స్ మధ్యలో ఏదో ఒక ఇన్సిడెంట్. రేచల్, సార్, క్రైమ్ రికార్డ్స్ నుంచి ఈ కేసు యొక్క ఫుల్ డీటెయిల్స్ కావాలి. సార్ ఇది కావాలి. గో అండ్ కలెక్ట్. ఎస్ సార్. అయ్యో ఏబీ, ఆ గిఫ్ట్ ప్యాక్ తీసుకోవడం మర్చిపోయాను. ఎందుకు తీసుకెళ్ళాలి? కరెక్ట్గా 15వ తారీఖు మళ్ళీ మనం ఇక్కడికే కదా వచ్చేది. నేనది మన ఇంట్లో సేఫ్ గానే ఉంచాను. సరేనా? పద. జనాలు ఎక్కువ ఉన్నారు, సగం దూరం నిల్చోవాలేమో. నేను వదిలిపెట్టినా? ఎక్కడి వరకు? ఆ బోట్ ఉంది కదా అక్కడ. చాలే. ఇంకా వచ్చే 18వ తారీఖున నా పెళ్లి. తప్పకుండా రండి. అలాగా? అప్పుడు నాకు కూడా ఒక పెళ్లి ఉంది. ఎనీవే ఐ విల్ ట్రై. సార్, ఇతనే అజయ్ కుమార్. ఫిబ్రవరి 2వ తారీఖు ఆ ట్రైన్లో ఆ కంపార్ట్మెంట్లో వీడు కూడా ఉన్నాడు. కిడ్నాప్ చేయబడ్డ 5గురిని వీడు బాగా గుర్తుపట్టాడు. అది మాత్రమే కాకుండా వీడి దగ్గర నుంచి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏంటది? ఫోటోలో ఉన్న 5గురే కాకుండా ఇంకో 2 ఆ కంపార్ట్మెంట్లో ఉన్నారట. ఎవరు వాళ్ళు? ఇక్కడ ఊర్లో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ లో ఉండే బేకరీ ఆయన పేరు రవి పిల్లయ్. హలో, వాట్? ఎప్పుడు? ఒక 10 నిమిషాల ముందే సార్. అక్కడ డ్యూటీలో కానిస్టేబుల్స్ ఉన్నారు. 2 కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నారు సార్. వాళ్ళు భోజనానికి వెళ్ళినప్పుడు హోమ్ని కనిపించకుండా పోయింది సార్. పిహెచ్ఎఫ్ మెసేజ్ అన్ని చోట్లకి వెళ్ళిపోయింది సార్. బండి సిటీ దాటి ఎక్కడికి వెళ్ళలేదు సార్. So next, any one of those two. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, ఏం కావాలి? మిస్టర్ రవి పిళ్ళై. నేనే. కమ్. ఐఎమ్ ఫ్రమ్ సిబిసిఐడి. ప్లీజ్ కోఆపరేట్. మిమ్మల్ని కిడ్నాప్ చేసే అవకాశం ఉంది. కిడ్నాపా? ఎవరండి? ప్లీజ్. నన్నెందుకు చేస్తారు సార్? ఎవరు చేస్తారు? కమ్ ఫాస్ట్. గో. త్వరగా ఎక్కండి. సీట్ దొరికిందా? లేదు, దొరకలేదు. ఇక్కడ నించోడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదు. రష్ ఎక్కువగా ఉంది ఏబీ. సీట్ దొరకగానే నేను కాల్ చేస్తాను, ఓకే? సార్, సమస్య ఏంటి నాకేం అర్థం కావట్లేదు. నన్ను ఇక్కడికి ఎందుకు? వాట్ అబౌట్ ఓమ్ని? నో నో నో, ఐ వాంట్ ఫైనల్ వర్డ్. సి మిస్టర్ రవి పిళ్ళై, మీరే తప్పు చేయలేదు. ఐ నో దట్. కానీ ఇప్పుడు మీ ప్రాణం ప్రమాదంలో ఉంది. ఫిబ్రవరి 2వ తారీఖు మీతో పాటు ట్రావెల్ చేసిన 5గురిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఇక మిగిలింది మీరు, ఒక బుక్ సెల్లర్, ఇంకా ఒకరు. ఎవరతను? అది తెలిస్తే ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు. చెప్పండి ప్లీజ్. సార్, 6 కిడ్నాప్ కూడా చేశారట. వాట్? ఏ టీవీ ఆన్ చేయి. ఓకే సార్. మొత్తం 5గురు అమాయకంగా ఉండే 5గురు సాధారణ ప్రజల్ని వెంటనే కిడ్నాప్ చేసిన కేసు ముగింపు లేకుండా మళ్ళీ మొదటికొచ్చింది.
ఇప్పుడు 6వ వ్యక్తి అంటే మరొకరు కిడ్నాప్ చేయబడ్డారు. ఇక్కడ సిటీలో చికెన్ స్టాల్ పక్కన ఒక ఆయన రఫీక్ గారి డ్రైవింగ్ లైసెన్స్, 3000 రూపాయలున్న పర్స్ బండిలోంచి పోలీసులకి దొరికింది. స్విచ్ ఆఫ్ ఆల్ ఫోన్స్. ఎవ్రీవన్. Hey, this one, that one. Mr. Ravi Pillai. Sir. Come. షిట్, వీడు అసలు ఎక్కడికి వెళ్ళాడు? చాలాసేపు అయింది. ఓకే గైస్, మనం మొదలు పెడదాం. ఓకే మావా. సీట్ దొరికింది. థ్యాంక్ గాడ్. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ఫ్లాట్ కి వచ్చేసాను. టెర్రస్ మీదకి వెళ్తున్నాను. ఏంటి అక్కడ ఏదో సౌండ్ వస్తుంది? అందరూ ఇక్కడే ఉన్నారు. మరి సౌండ్ రాకుండా ఉంటుందా ఏంటి? త్వరగా కానీ. రే మామా, అదిగో హీరో వచ్చేసాడు. వచ్చాడు, మొత్తానికి వచ్చేసాడు. మామా వీళ్ళెవరో తెలుసా మీకు? టెల్ మీ, యు నో దెమ్? తెలీదు. ఓకే. తిరుపతి నుంచి ఈవినింగ్ 6:30 గూడూరు మీదుగా వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్ లో ఫిబ్రవరి 2న మీరు ట్రావెల్ చేశారా? ట్రావెల్ చేశాను. ఆ రోజు మీతో పాటు ఎవరెవరున్నారు? టెల్ మీ. నేను ఒక్కనే ఉన్నాను. చిక్కుకుపోయినట్టు జీవితాన్ని జీవించబోయే పాపం ఈ ప్రేమికుడి కోసం ఈ పాట నేను డెడికేట్ తిరుపతి నుంచి గూడూరుకు వచ్చే వరకు కంపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు? అది నాకు తెలియదు. బిలో 10? అబౌవ్ 10? చెప్పాను కదా, తెలీదు. మీరే స్టేషన్లో దిగారు? గూడూరులో. దిగేటప్పుడు మీరు ఒంటరిగా దిగారా? కాదు. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. మొత్తం ఎంతమంది ఉన్నారు ఆ కంపార్ట్మెంట్ లో? టెల్ మీ ద ట్రూత్. మీకు పేకాట ఆడటం వచ్చా? వచ్చు. ట్రైన్లో వెళ్ళేటప్పుడు పేకాట ఆడతారా? లేదు. ఫిబ్రవరి 2వ తారీఖు మీరు ట్రైన్లో వెళ్ళేటప్పుడు అక్కడ పేకాట ఆడే గ్యాంగ్ ఒకటి ఉంది. ఏమంటారు, అంతేనా? చెప్పండి. ఏమో గుర్తులేదు. ఇక్కడెవరో పేకాట ఆడుతున్నారు. అంతా గోలగోలగా ఉంది. మీ సీట్ నెంబర్ ఏంటి? ఆ ట్రైన్లో ఎవరు సార్ సీట్ రిజర్వేషన్ చేయించుకునేది? మీరు ఎక్కడున్నారు? ఏమో గుర్తులేదు. తిరుపతి నుండి గూడూరు వరకు జరిగిన ట్రావెల్లో ఈ ఫోటోలో ఉన్న వాళ్ళనెవరినైనా అక్కడ చూసినట్టు మీకు జ్ఞాపకం ఉందా? లేదు. వీళ్లు కాకుండా వేరే ఎవరైనా గుర్తున్నారా? లేదు. బ్రింగ్ హిమ్. సార్. You know him? తెలీదు. సార్. గెటప్. గెటప్ అయితే లేదు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇవి తప్ప ఇంకేం చెప్పవా నువ్వు? మిస్టర్ రవి పిళ్ళై, దీని తర్వాత నా ప్రశ్నలకి సమాధానం చెప్తారు. నిజమైన సమాధానమే చెప్తారు. ఏ మహేష్, క్లోజ్ ద డోర్. సార్. ఫిబ్రవరి 2 తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ లో తిరుపతికి గూడూరుకి మధ్యలో ఉండే డిస్టెన్స్ లో మీ కంపార్ట్మెంట్ లో అసాధారణంగా ఏదో ఇన్సిడెంట్ జరిగింది. ఏంటది? కొద్దిసేపే ట్రావెల్, ఎవరూ లేని కంపార్ట్మెంట్, జరగకూడని ఒక ఇన్సిడెంట్. అక్కడ ఏం జరిగింది? టెల్ మీ. ఏం జరిగింది చెప్పండి. 6:30కి తిరుపతి నుంచి బండి బయలుదేరింది. 8:30కి బండి గూడూరుకు చేరుకుంది. ఎక్కడి వరకు వచ్చావు? ఏమో తెలియట్లేదు.
ఇప్పుడే ఏదో ఊరు దాటిపోయింది. డిస్టెన్స్ చాలా తక్కువ మంది ప్యాసింజర్స్. తలుచుకుంటేనే గుండెలు బద్దలయ్యేంత పాపం మీ కళ్ళ ముందే జరిగింది. అదేంటో చెప్పండి. టెల్ మీ రవి, టెల్ మీ ద ట్రూత్. టెల్ మీ సార్. అది వీళ్ళందరూ బాగా తాగేస్తున్నారు షారా. హలో షారా, మాట్లాడవేంటి? హలో, ఎందుకేమీ మాట్లాడడం లేదు? షారా, ఎస్ఐ చంద్రనాయక్, షాజీ కేఆర్, మనోజ్ కుమార్, వినితా టీచర్, లిసా థామస్, రఫీక్, ఈ 6 ఇప్పుడు ఎక్కడున్నారు? సలీం, ఒక సిగరెట్. వెలిగించు. ఇంకా చావలేదు. 6 బతికే ఉన్నారు. రేపు 11:30కి షారాకి పెళ్లి జరుగుతుంది. తను ప్రాణాలతో ఉంటే అప్పటి వరకు ఆ 6 ఏం జరగదు. 11 దాటి 1 నిమిషం అయినప్పుడు ఒక్కొక్కరుగా పోతారు నరకానికి. ఎందుకు? దానివల్ల మీకేంటి లాభం? వాళ్ళనెందుకు అలా చేశారు? షారా చావే కారణమైతే ఆ నేరస్తుని పట్టుకున్నా కదా. నేరస్తుడా? ఏ నేరస్తుడు? ఒక్కడేనా నేరస్తుడు? వీళ్ళే నా షారాని చంపింది. వీళ్ళే నా సారాన్ని చంపేశారు. వీళ్ళే. ఏయ్, త్వరగా కానీ నువ్వే. మోసం చేయకుండా సరిగ్గా ఆడండి సార్. పోలీసులు ఎప్పుడు అలా ఆడరయ్యా. మనోజ్ ఎక్కడికి వెళ్ళాడు? ఎదుగో వచ్చేసాను. రా. ఎవరు ఆడుతున్నారు? ఇప్పుడు నేను. కాఫీ తొందరగా మొక్కే. కానివ్వండి సార్. కాఫీ వచ్చింది. కార్డ్స్ ఏంటి ఇలా పడ్డాయి? ఏం గేమ్ రా ఇది, ఒక్క జోకర్ లేకుండా. కానీ నెక్స్ట్ నువ్వే. నెక్స్ట్ నేను కాదు, సారే మొక్కేయాలి. సార్ వేయండి సార్. వేస్తున్నా. ఈ ఆట ఖచ్చితంగా నేనే షో చేస్తాను చూడు. నీకంత సీన్ లేదు, నేనే షో చేస్తా చూడు. ఇదిగో పట్టు. నేను ఆడిన తర్వాత కదా నువ్వు వాడాలి. లాస్ట్ బస్సు వెళ్ళిపోయి ఉంటుంది కదా అన్నయ్య, నువ్వు అక్కడికి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేయాలి. ఈ రోజు బాగా వ్యాపారం అయినట్టుంది. ఆటో తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఏవండి, నెక్స్ట్ స్టేషన్ ఎంతసేపట్లో వస్తుంది? ఇంకో 10 నిమిషాల్లో వస్తుంది. ఇదే స్పీడ్లో వెళ్తే వస్తుంది. చూడు, నాదే షో. ఈ గేమ్ కూడా నాదేరా. ఈ ట్రైన్ లో వచ్చాక అమ్మాయి కింద పడిపోయింది. అంతేనండి, రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకి దిగుతారు. అయ్యో కాదు సార్, నేను చూశాను, నా కళ్ళతో చూశాను సార్, కింద పడిపోయింది. ఇప్పటికే ట్రైన్ లేట్ అయింది, మళ్ళీ చేయగలుగుతారంటే ప్రాణం కంటే ఇది ముఖ్యమా సార్?
వెళ్ళమంటుంటే చెప్తున్నాను కదా ఒక అమ్మాయి కింద పడిపోయిందని. పోలీస్ మీద నువ్వు పోలీస్ అయితే ఏంటయ్యా? నువ్వు పోలీస్ అయితే నేను మిలిటరీ తెలుసా? తప్పుకో, నేను చైన్ లాగాలి. ట్రైన్ ఆగిపోతుంది. చెప్తున్నా వినిపించుకోవేంటి? ట్రైన్ లో అడుక్కునే కూడా ఉంటారు. రైల్వే పోలీసులు ఎక్కడ పట్టుకుంటారని దూకేస్తుంటారు. అడుక్కునే వాళ్ళైనా మనుషులే కదయ్యా, తప్పుకో. ట్రైన్ ఇంత దూరం వచ్చేసింది, ఇప్పుడు లాగి ఏం చేస్తారు? అమ్మాయి చెట్ల మధ్య పడిపోయింది, రక్తంగా చచ్చిపోతే ఏం చేస్తారు? అమ్మా, మీ తోడబుట్టిన వాళ్ళే పడిపోయారు అనుకోండి. హలో మావయ్య, అమ్మా కొంచెం తప్పుకోండి. మావయ్య, నేను అక్కడ ఫ్రంట్ ఎంట్రన్స్ దగ్గర ఉంటాను, మీరు అక్కడికి వచ్చేసేయండి. ఆరుగురు, అందులో 2 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వెనకాల ఒక అమ్మాయి కింద పడి చచ్చిపోయినా కూడా వెనక్కి తిరిగి చూడలేదు. వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు, ఏడ్చి బతిమలాడాను, వాళ్ళు పట్టించుకోలేదు. అక్కడ ఒక్కరైనా నాకు సహకరించుంటే. నేను ఒక రిటైర్డ్ ఆర్మీ, ఎండలోనూ మంచులోనూ తుపాకీ పట్టుకుని నిలబడ్డ మనిషిని. 4-5 కుక్కలు నాకు అడ్డుపడ్డం వల్లే నేనేమీ చెయ్యలేకపోయాను. శవం శవం నేను నా కోసమే స్వార్థంతో నిన్న భూమి మీద ఒక ఆర్మీ మ్యాన్ చేస్తున్నదే ఈ యాగం. నేను లోపలున్నా సరే జరగాల్సిందంతా జరగాల్సిన టైంకి జరుగుతుంది. చూసుకోండి, రేపు ఈ ఊరి జంక్షన్ లో వేలాడతాయి 6 తలలు. మీరు చావడానికి ముందు తినండి తినండి. హాస్పిటల్కి తీసుకువెళ్ళే మా నాన్న ప్రాణాలతో ఉంటే ఇది కూడా ఇచ్చేసాయి. రేపు నా కూతురికి హార్ట్ ఆపరేషన్, ట్రీట్మెంట్ కి కావాల్సిన పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి. తప్పు చేసింది నేను కదా, నన్ను చంపేశాయి. నా బిడ్డ జీవితం నా కూతురు పెళ్లి ఆగిపోయింది. నా భార్య చాలా బాధపడుతూ ఉంటుంది. తను సూసైడ్ చేసుకుంటుందేమో అని నాకు భయంగా ఉంది. నేను ఒకసారి ఇంటికి ఫోన్ చేసుకోవచ్చా? మీరే మాట్లాడండి, నేనేం మాట్లాడను. ప్లీజ్ నన్ను వదిలే. హలో, యా, ఐ గాట్ ఇట్.
స్వార్థం అంటే ఏంటో అస్సలు తెలియని నా షారా ఆ రోజు ట్రైన్లో మీ ఒక్కొక్కరి స్వార్థం వల్ల మీ అందరి కళ్ళ ముందే నా షారా చచ్చిపోయింది. ఆ శబ్దం ఎవరు వినిపించుకోలేదు. మీలో ఒక్కరు కూడా కనీసం తిరిగి చూడలేదు. ఎందుకో షారా Hey, AB, I know where you are. I trace you. You surrender. Hey! ఆకలిస్తుంది కదా? మీకు కాదు, కడుపులో పెరిగే మీ బిడ్డకి. అంతే కదా? 22 కష్టపడి పెంచిన ఓ తల్లి బాధని మీరొక్కసారైనా అర్థం చేసుకున్నారా? లేదు కదా? మరి పుట్టబోయే బిడ్డ గురించి మీరెందుకు ఏడుస్తున్నారు? దీంతో అంతా అయిపోతుంది. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడు? ప్రాణాలతో ఉన్న ప్రతి ఆడబిడ్డ కోసం చేస్తున్నాడు. కడుపులో ఎంత బాధున్నా సరే పైకి చూపించని అమ్మల కోసం. Yebi! Yebi, open the door! Hey! అందరూ వెనకాలండి. పదండి. నువ్వులు ఏబీ ఏబీ తలుపు తీరా. ఒరే ఏబీ తలుపు తీరా నాన్న. తెరు. భయపడకండి, నేను గిరీష్ పార్థసారథి, ఎస్పీ. ఇప్పుడైనా నమ్ముతారా ఎవరికి ఏం కాలేదని? లేదు సార్, నాకింకా నమ్మకం రాలేదు. వీళ్ళని చంపాల్సిన బాధ్యత నాకుంది సార్. బాధ్యత లేకుండా ప్రవర్తించిన వీళ్ళని నేను ముందే చంపుండాల్సింది. కానీ అలా చేసుంటే అది సారా చావుకి సరితూగేది కాదు. అసలు వీళ్ళేం తప్పు చేశారో వీళ్ళు తెలుసుకోవాలి. ఒక ప్రాణం యొక్క విలువేంటో ఇప్పుడు వీళ్ళకి అర్థమై ఉంటుంది. వీళ్ళని శిక్షించడానికి మీకెవరు అధికారం ఇచ్చారు? వద్దు సార్, అతన్ని అరెస్ట్ చేయకండి. మేమెవరూ కంప్లైంట్ ఇవ్వట్లేదు. తప్పు మా వైపు కూడా ఉంది. అప్పుడు ఆ రోజు ట్రైన్ చేయలాగుంటే షారాని కాపాడుండేవాళ్ళం. కానీ మేము అలా చేయలేదు. అవును సార్, తప్పు మాది కూడా. చట్టానికంటే హ్యూమానిటీ గొప్పది. దాని మీద నాకు నమ్మకం ఉంది రవి పిళ్ళై. షారాకి జరిగినట్టుగా ఇంకెవరికి జరగకుండా ఉండాలి. ఊరుకోరా.
భయంకరమైన ఒక ఫోర్స్ ని తీసుకొని విల్లింగ్టన్ ప్రాంతానికి వచ్చిన పోలీస్ టీం ఎటువంటి గాయాలు లేకుండా ఆ 6గురిని FCI గోడౌన్ లోపల కనిపెట్టడం జరిగింది. కిడ్నాపర్ కి సంబంధించిన ఎటువంటి విషయం కూడా పోలీసులకో మీడియాకో చెప్పడానికి ఈ 6గురు సిద్ధంగా లేరు. అసలెవరా కిడ్నాపర్, ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఈ ప్రశ్నలకి సమాధానం ఇప్పటికి కూడా మనకి దొరకలేదు. ఛానల్ 5 నుంచి రిపోర్టర్ తారా విశ్వనాథ్.